ప్రతి ఒక్క మంత్రం, ప్రతి ఒక్క పూజ ఎలా చేయాలి ఏంటి అనేది కంపల్సరీగా నాకు నేర్పించారు. ఇక్కడ ఏంటంటే చాలా రౌడీలు వాళ్ళందరూ తిరుగుతారు, చంపేసే అసలు శవాన్ని కూడా కనిపించకుండా చేసే ప్లేస్ అది. తట్టుకోలేకపోయేదాన్ని. నైట్ టైంలో అయితే ఘోరంగా నేను ఏడ్చేదాన్ని. దేవా ఏంటి పరిస్థితి, ఒక పక్కన చూస్తే నేను అనాథన అయిపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయాను, ఏంటి నా బ్రతుకు అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉండేదాన్ని. నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఒక్కతే అన్యాయం అయిపోద్ది, మీరు చూసుకోవాలి. నా గుండె పగిలిపోయింది ఒకసారి, తట్టుకోలేకపోయాను. మీరు దేవుని వెంబడిస్తున్న కాడించి ఒక మంచి కార్యమైన దేవుడు నా జీవితంలో చేశాడు అని మీరు చూపించగలరా? ఎలాగో దేవుడు నన్ను చంపట్లేదు అని చెప్పేసి ఇంట్లోనే నా బట్టలన్నీ కుప్పేసుకొని థర్డ్ టైం అగిపొళ్ళు అంటించేసాను ఒకరోజు అనమాట. ఎన్నోసార్లు నన్ను కొట్టడం జరిగింది, బయటికి వెళ్ళడం జరిగింది, వేరే వాళ్ళ వేళల్లో నేను ఎన్నో రోజులు తలదాల్చుకోవడం జరిగింది. 1 year నన్ను వదిలేస్తే కూడా నేను హాస్టల్లో ఉండడం జరిగింది. ఆ దేవుడు నమ్ముకోవడం వల్ల ఇలా జరుగుతుంది, వదిలేయని ఎన్నోసార్లు చెప్పారు. కానీ నా మనసు అయితే దేవుడి మీదే ఉండేది. నేను 12 గంటలకి నేను బండి తీసి ఏ లారీ గుద్దేసి చచ్చిపోవాలి. మరి ఒంటరిగా మీరు జీవిస్తున్నారు, మరి లోకం నుంచి శారీరకంగాను మానసికంగాను ఏమైనా ఒత్తిళ్ళు వచ్చినాయమ్మా? ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి వ్యక్తిగతంగా సహోదరి సౌజన్య గారు నాతో సాక్ష్యం పంచుకుంటున్నప్పుడు అంటే ఈ వీడియోలో ఆ సహోదరు గురించి ఏం చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. తప్పకుండా మొదటి నుంచి చివరి వరకు ఈ సాక్ష్యం చూడండి. అలాగే అనేక మందికి ఈ వీడియో షేర్ చేయమని కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్. అటు తల్లిదండ్రుల సపోర్ట్ లేదు, ఇటు అత్తమామల సపోర్ట్ లేదు, మరియు మీ హస్బెండ్ దేవుని సన్నిధికి వెళ్ళిపోయారు. ఒక హైందూ కుటుంబం నుండి నడిచిన మీ జీవితము ప్రజెంట్ దేవుడు ఎలా లీడ్ చేస్తున్నాడు? తప్పకుండా మీ సాక్ష్యాన్ని చూస్తున్న వీక్షకులకు, వింటున్న నాకు కూడా మీ వ్యక్తిగత సాక్ష్యాన్ని పంచుకోమని కోరుచున్నాను. కంపల్సరీ బ్రదర్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నా పేరు ప్రైజ్ లార్డ్ బ్రదర్, సారీ, నా పేరు సౌజన్య. నేను కృష్ణా డిస్ట్రిక్ట్ నందిగామ కంచల అనే గ్రామంలో మేము ఉండేవాళ్ళం. నేను మా తల్లిగారి పేరు కృష్ణ తులసి, మా తండ్రి గారి పేరు నరసింహారావు. వీరిద్దరికి కూడా నేను జ్యేష్ఠ కుమార్తెని. నా తర్వాత 3 సిస్టర్స్, తర్వాత బ్రదర్ ఉన్నారు. మా తల్లి గారు మా తండ్రి గారు కూడా బహుఘోరమైన విగ్రహారాధనలోనే ఉండేవాళ్ళు. వారు ఇప్పటికీ కూడా ఈ డే వరకు కూడా చాలా ఘోరంగా చేస్తారు. చిన్నప్పుడు నాకు వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క మంత్రం, ప్రతి ఒక్క పూజ ఎలా చేయాలి ఏంటి అనేది కంపల్సరీగా నాకు నేర్పించారు. ప్రతి ఒక్క పూజ ఎలా చేయాలో తెలుసు, ప్రతి ఒక్క మంత్రం ఎలా చదవాలో తెలుసు, ఎలా పూజ చేస్తే ఎలా దేవుడు ఈ పూజ ఈ దేవుడికి, ఈ పూజ ఈ దేవుడికి అన్ని విషయాలు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి కూడాను. ప్రతి వారానికి నేను ఫాస్టింగ్స్ కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మగారు గాని మా నాన్నగారు గాని ఫాస్టింగ్స్ కూడా నేర్పించేవాళ్ళు. నేను 5-6 years ఏజ్ టైంలోనే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు మాకు. వారు వారు దేవుడు నమ్ముకొని ఉన్నారు బ్రదర్. అప్పుడు నమ్ముకున్నప్పుడు దేవుడు నాకు దర్శనం చూపిస్తున్నాడు 5-6 years టైంలోనే. వారు దేవుడు నమ్ముకోవటం వల్ల దేవుడు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మంచం మీద కూర్చొని నాలాగే ఇంత హెయిర్ వేసుకొని ఒక స్టిక్ పట్టుకొని కూర్చున్నారు. అయితే ఆ దర్శనంలో ఆయన అక్కడ కూర్చోవడం వల్ల నన్ను పిలుస్తున్నాడు, అమ్మా నా దగ్గరకు రామ్మా, నా దగ్గరకు రామ్మా అని చెప్పేసి 3 times పిలిచారు నన్ను. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాను, కానీ ఏమీ మాట్లాడలేదు. ఇంతవరకే నాకు దర్శనం కనిపించింది. తర్వాత నెక్స్ట్ డే రోజున నేను ఎలా చెప్పాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు మా అమ్మ నాకు జల్లేస్తా ఉండేది స్కూల్కి వెళ్తున్నప్పుడు. అమ్మ నాకు ఇలా కనిపిస్తా ఉంది దర్శనంలో నాకు అని చెప్పేసి మా అమ్మతో చెప్పాను. పలానా మన వర్కర్స్ వాళ్ళ ఇంట్లో పలానా పర్సన్ ఇంత జుట్టేసుకుని ఉన్నారు, ఒక చేతిలో కర్ర కూడా ఉంది, నా దగ్గరికి రా అని 3 times పిలిచాడు. నేను ఆయన పక్కనే కూర్చొని ఉన్నాను. నన్ను ఎందుకు పిలుస్తున్నాడు, నాకు ఇలా ఎందుకు కనిపిస్తుంది అని చెప్పేసి నేను మా అమ్మగారిని అడగడం జరిగింది. మా అమ్మగారికి వెంటనే కోపం వచ్చింది అనమాట. ఎందుకంటే మేము విగ్రహారాధనలో ఉండటం వల్ల ఇలాంటి మనకి ఉండదు, మన క్యాస్ట్ లో నడవదు, ఎందుకంటే మన పూజలు పునస్కారాలు మాత్రమే చెయ్యాలి, అటువంటి
ఎటువంటి వైపు చూడకూడదు అని చెప్పేసి ఆమె గట్టిగా అరవడం జరిగింది. అరుస్తుంది కదా అని చెప్పేసి నేను ఒక 2-3 మినిట్స్ సైలెంట్ గా ఉన్నాను అనమాట. సరే మన ఇంట్లో అవి జరగదు, మన క్యాస్ట్ లో జరగదు అంటున్నావు కరెక్టే, ఆయన నన్ను ఎందుకు పిలిచాడు ఫస్ట్, ఆయన ఎవరో నీకు తెలిస్తే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి నేను అడగడం జరిగింది మా అమ్మగారిని. మా అమ్మగారు చెప్పారు వెంటనే, ఆమెకి ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు బట్ నాకు అంతగా చిన్న ఏజ్ కాబట్టి నాకు తెలీదు, ఆయన ఎవరు అయి ఉంటారని నేను అడిగినప్పుడు ఆమె అన్నది ఏంటంటే యేసు ప్రభు వారు అంటారు ఆయన్ని, మన క్యాస్ట్ లో జరగదు, మనకి ఇట్లాంటివి ఏమైనా చేస్తే మనం ఉంచరు, మన క్యాస్ట్ లో వెలివేయటం ఎలాంటివి జరుగుతాయని చెప్పేసి కోపంగా అరిచింది అనమాట. ఇలాంటి ఏమన్నా ఉంటే కూడా నువ్వు మర్చిపోవాలి అని చెప్పడం జరిగింది. నువ్వు మర్చిపోయి ఇంకెవరికి చెప్పొద్దు అని కూడా చెప్పింది. అప్పుడు మా వాళ్ళందరూ కూడా హిందూస్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నేను ఎవరికి షేర్ చేయలేదు, ఇంకా అక్కడతో మర్చిపోయాను నేను. మళ్ళీ అట్లాగే నేను 10th క్లాస్ వరకు కూడా నేను అలాగే హిందూ బ్యాక్గ్రౌండ్ లోనే ఉన్నాను. తర్వాత ఆఫ్టర్ ఇంటర్ లోకి నేను ఎంపీసీ గ్రూప్ తీసుకోవడం జరిగింది. మా రిలేటివ్స్ లో ఒక అమ్మాయి నాతో పాటు చదువుకునే అమ్మాయి కూడా వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అప్పుడు తను చర్చికి వెళ్తా ఉండేది. మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ కూడా ఆయన క్రిస్టియన్ అతను. నేను ఒక రోజు లంచ్ బాక్స్ తీసుకెళ్ళకపోతే నేను ఎక్కడికైనా వెళ్తాను, లంచ్ బ్రేక్ లో నేను బాక్స్ తెచ్చుకోలేదని చెప్పడం జరిగింది బ్రదర్. అప్పుడు తను అన్నాడు మా చర్చికి వెళ్తున్నాను అన్నప్పుడు నేను కూడా వస్తానని చెప్పేసి వెళ్ళాను. కానీ ఆయన రమ్మన్నాడు కానీ ఆ రోజు మా ఇంగ్లీష్ ఫ్యాకల్టీ రాలేదు. ఒక చర్చ్ లో అందరూ ఎవరు లేరు, ఓపెన్ ఉంది చర్చ్ కానీ బట్ ఎవరు లేరు. అప్పటికే ప్రేయర్ జరిగింది అనుకుంటే అందరూ వెళ్ళిపోయారు. ఒక్క పాస్టర్ గారు ఉన్నారు, ఆయన కూడా చాలా ఏజ్ పర్సన్ అన్నమాట. అంటే ఇలా మా ఫ్యాకల్టీ రమ్మన్నారండి చర్చికి, నేను వచ్చాను అని చెప్పేసి అన్నాను. అంటే ఆయన పాపం చాలా ఏజ్ పర్సన్, అప్పటికి నుంచోలేక కూర్చోలేక పాపం ఏజ్ పర్సన్ ఎలా ఉంటారో తెలుసు కదండి మీకు. అయినప్పటికీ నన్ను పిలిచి పాపం చాలా సేపు మోకాళ్ళ మీద ఉంచి నన్ను చాలా సేపు ఒక 1/2 అవర్ పైన నా కోసం ప్రేయర్ చేశారు. అప్పుడే ఫస్ట్ టైం వెళ్ళడం చర్చికి నేను. తర్వాత నుంచి మళ్ళీ ఇంకా కొన్ని రోజుల దాకా నేను చర్చికి వెళ్ళలేదు. ఇంటర్ ఎంపీసీలో నేను ఫెయిల్డ్. తర్వాత నుంచి నేను హోటల్ మేనేజ్మెంట్ కి వెళ్ళటం జరిగింది. హోటల్ మేనేజ్మెంట్ లో మా భర్త గారైన జాన్ జేమ్స్ గారిని కలవడం జరిగింది. అప్పుడప్పుడు తన సాంగ్స్ లో అది కాల్ రింగ్ టోన్స్ గా ఇన్ని కూడా క్రిస్టియన్ సాంగ్ పెట్టుకునేవాడు. ఆ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తేనికన్నా తీయనైన అన్న సాంగ్ చాలా బాగా నచ్చింది. నేను పదే తనకి కాల్ చేసి ఆ పాట వింటా ఉండేదాన్ని. అది చాలా నచ్చడం వల్ల ఇది ఇంత బాగుంటది ఆ సాంగ్ అని చెప్పేసి తను బాగా డిస్టర్బ్ చేసేదాన్ని. బాగా ఇలా ఉంటది అని క్రిస్టియానిటీ గురించి కొంచెం తెలుసుకోవడం మొదలెట్టాను ఆయన ద్వారా. నేను తర్వాత నేను ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. నేను ట్రైనింగ్ చేసే టైంలో మేము ఉండే రూమ్ పక్కనే ఒక చిన్న చర్చ్ ఉండేది, హెబ్రోన్ చర్చ్ అనేది. ఎవ్రీ ఫ్రైడే నేను చర్చ్ లో పాటలు పాడుతూ ఉన్నప్పుడు మైక్స్ పెట్టినప్పుడు చర్చ్ ఉంది కదా అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక అంకుల్ నాకు ఫాస్ట్ అంకుల్ పరిచయం అయ్యారు. కానీ వారు ఫ్రైడే రోజు ఎక్కువగా ప్రేయర్స్ చేసేవాళ్ళు, వాక్యం చెప్తా ఉండేవాళ్ళు. నాకు ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి అని కూడా తెలియదు, ప్రేయర్ ఎలా చేయాలని కూడా తెలియదు. వాళ్ళు మోకాళ్ళు వేస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారో యాజ్ టీజ్ గా నేను అలాగే కట్ కాఫీ అన్నట్టుగా నేను సేమ్ కాఫీ పేస్ట్ చేసేదాన్ని. వాళ్ళు మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు వేసేదాన్ని. ఎలా చేస్తారో నేను అలాగే చేస్తా ఉండేదాన్ని. నేను ఎవ్రీ సండే చర్చికి వెళ్ళేదాన్ని. బట్ నాకేం అర్థం అయ్యేది కాదు. ఏ సాంగ్స్ అంటే ఏంటో తెలీదు, ప్రేయర్ అంటే ఏంటో తెలీదు, ఆ పాస్టర్ గారు ఏం వాక్యం చెప్తున్నాడో కూడా నాకు తెలిసేది కాదు. డేవిడ్ ఎవరో తెలీదు, అబ్రహాం ఎవరో తెలీదు, పౌలు ఎవరో తెలీదు, పీటర్ ఎవరో తెలీదు. ఇవన్నీ కూడా నాకు కూడా తెలియనప్పుడు, వాళ్ళు పాస్టర్ గారు ఏదైతే చెప్తాడో అర్థం కానప్పుడు సేమ్ టు సేమ్ ఆ పీటర్ అంటే ఎవరో అని చెప్పేసి నేను పీటర్ అని కొట్టి నేను ఆ మూవీస్ వీళ్ళ స్టోరీ ఏంటి అని చెప్పేసి నేను మూవీస్ చూసేదాన్ని. క్రిస్టియన్ మూవీస్ అన్ని చూసేదాన్ని. ఏదైతే అర్థం కాదో అన్ని కూడా నేను చూసి పలానా పర్సన్ పలానా స్టోరీ ఇలా ఉంటదేమో, పలానా స్టోరీ ఇలా బైబిల్లో ఈ చాప్టర్ లో ఉంటదేమో అని అప్పుడు అట్లా తెలుసుకునేదాన్ని క్రిస్టియానిటీ గురించి. అలా దేవుడు నాకు సినిమాల ద్వారా, క్రిస్టియన్ మూవీస్ ద్వారా దేవుడిని నాకు తెలుసుకోవడం జరిగింది, ఏది ఎక్కడ ఏంటి అని చెప్పేసి. తర్వాత నేను బిఫోర్ నేను స్టీఫెన్ పాల్ గారి చర్చికి వెళ్ళేదాన్ని. దేవుడు నా కోసం ప్రాణం పెట్టాడని, నా పాపాలు శాపాలు దోషాల కోసం నా కోసం బలియాగ వేయడని నాకు తెలియదు అప్పటి వరకు. దేవుడు మరి ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు అంటాడు కదా, అందుకోసం నేను ప్రేయర్ ఎలా చేయాలో తెలియదు. అప్పటి నుంచి కూడా నేను ప్రేయర్ చేయడం నేర్చుకున్నాను. దేవుడు కృప ద్వారానే, నాలో ఏమీ లేదు, ఆయన ఆత్మ ద్వారానే ప్రేయర్ చేయించేవాళ్ళు. అప్పుడు స్టీఫెన్ అన్న ఒక సిలువ కోసం గుడ్ ఫ్రైడే రోజు ర్యాలీ ఉంటది ఎప్పుడు కూడాను. ర్యాలీకి వెళ్ళినప్పుడు గుడ్ ఫ్రైడే మెసేజ్ లో ఆయన చెప్తా ఉన్నాడు అనమాట,
మనం చేసిన పాపాల కోసం, శాపాల కోసం, దోషాల కోసం దేవుడు మన కోసం బలియాగం అయ్యాడు. మనకి రావాల్సిన శిక్ష ఆయనకు వచ్చింది, ఆయన వేసుకున్నాడు. ఆ శిక్ష మనకు వస్తే ఎలా ఉంటది? మనకు చిన్న ములుగుచ్చుకుంటేనే తట్టుకోలేమే, చిన్న కాలితేనే తట్టుకోలేకపోతున్నామే. మనం రోజుకి ఎన్ని పాపాలు చేసి ఉంటాము, ఎన్ని శాపాలు చేసి ఉంటాము, ఎన్ని దోషాలు చేసి ఉంటాము అని చెప్పేసి చెప్పినప్పుడు అప్పుడు నాకు దేవుడు చాలా హృదయాన్ని బాగా కదిలిపోయి, నేను ఎన్నో పాపాలు, శాపాలు, దోషాలు చేసి ఉంటాను, భయంకరమైన విగ్రహారాధన చేసి ఉంటాను కదా, నాకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కదా, ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు కదా, ముళ్ళు కిరీటం పెట్టించుకున్నాడు కదా, అది నాకొస్తే నాకు ఎలా ఉంటది? మనం ఆఫ్టర్ ఆల్ చెప్పులు లేకుండా రోడ్డు మీద నడవలేకపోతున్నామే, ఈ రాళ్ళు గుచ్చుకుంటూ అన్న బాధతో ఉంటున్నాం కదా, ఇట్లా అయితే ఎట్లా అని చెప్పేసి నాకు చాలా ఆ మెసేజ్ బాగా నన్ను తాకింది. అప్పుడే నేను దేవుడు నిజమైన దేవుడని, ఆయన నా కోసం ప్రాణం పెట్టాడని ఆ రోజు నాకు తెలిసింది. గుడ్ ఫ్రైడే రోజు ఆయన నిజమైన దేవుడు కాబట్టి తిరిగి 3వ రోజున ఈస్టర్ రోజు తిరిగి లేచాడని, పరిశుద్ధాత్మ దేవుడిగా మనలో ఉంటున్నాడని ఆ రోజు మాత్రమే తెలిసింది. అప్పుడు నేను బాప్తిసం తీసుకోవడం జరిగింది. తర్వాత నేను బ్రదర్ జాన్ జేమ్స్ గారు నాకు హోటల్ మేనేజ్మెంట్ నుంచి తెలియడం వల్ల, తను కూడా నా గురించి తెలుసుకోవడం వల్ల, తను కూడా నన్ను ఇష్టపడి నన్ను కూడా ఇష్టపడటం వల్ల మేమిద్దరం కూడా వివాహం చేసుకోవాలని ప్రేరేపణతో నా తల్లిదండ్రులకి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. నా తల్లిదండ్రులు అయితే భయంకరమైన విగ్రహారాధన కాబట్టి వీళ్ళు క్రైస్తవులు అంటే తక్కువ క్యాస్ట్ వాళ్ళని, మా వాళ్ళని ఇగ్నోర్ చేశారు ఆయన్ని. మా అతని సైడ్ ఏంటంటే వాళ్ళ విగ్రహారాధన అని చెప్పేసి వాళ్ళు స్టాప్ చేయడం జరిగింది. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆలోచించారు. అంటే అటు ఇటు ఒప్పుకోలేదు మ్యారేజ్ కి ఒప్పుకోలేదు బ్రదర్. మా విషయం నేను A to Z నా ఫ్యామిలీలో చెప్పాను బ్రదర్. బాప్తిజం తీసుకున్నానని తెలుసు, అయినా కూడా వాళ్ళు అప్పటికి ఏమన్నారంటే మన క్యాస్ట్ లోనే పెళ్లి చేసుకోవాలి, నువ్వు బాప్తిజం తీసుకో, చర్చికి వెళ్ళు, ఏమైనా చేయి, బట్ మన క్యాస్ట్ లోనే చేసుకోవాలి పెళ్లి, అదర్ క్యాస్ట్ లో మేము ఒప్పుకోమని చెప్పేసి వాళ్ళు స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పారు. వాళ్ళ సైడ్ ఏంటంటే వీళ్ళు హిందూ ఫ్యామిలీ, ఒక విశ్వాసనే చేసుకోవాలి, క్రిస్టియన్ ఫ్యామిలీనే చేసుకోవాలి, లేనిపోయిన గొడవలు వద్దని వీళ్ళేం ఇలాగా, వాళ్ళేం అలాగే చేయడం వల్ల మా మ్యారేజ్ కి ఒప్పుకోలేదు. అలాగే కొన్ని రోజులు పోస్ట్ పోన్ అవుతా వచ్చింది. పోస్ట్ పోన్ అవటం వల్ల తను సీరియస్ గా ఒక రోజు మాకు ఏజ్ అయిపోతా ఉంది, మీరు పెళ్లి చేయట్లేదని చెప్పేసి గొడవ పెట్టడం వల్ల వాళ్ళ ఇంట్లో కూడా ఏంటంటే వాళ్ళ రిలేటివ్స్ నుంచి ఇంకా పెళ్లి చేయట్లేదని చెప్పేసి ప్రెజర్ రావడం వల్ల ఇంకా నేను ఈ అమ్మాయిని నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోని చెప్పేసి ఆయన కూడా బాగా గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడటం వల్ల వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ అన్నయ్య కూడా పాస్టర్ కావడం వల్ల నువ్వు రిజిస్ట్రేషన్ తీసుకొనిరా, వాళ్ళ హ్యాజ్ ఎ హిందూ బ్యాక్గ్రౌండ్, బట్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి నువ్వు రిజిస్ట్రేషన్ చేయించుకొని వస్తే రిసెప్షన్ మన చర్చ్ లో పెట్టుకుందాము, అప్పుడు నేనైతే పెళ్లి చేయలేదని చెప్పేసి వాళ్ళ అన్నయ్య చెప్పేశారు స్ట్రైట్ ఫార్వర్డ్. మేము ఆ మాట కోసం అని చెప్పేసి మేము హైదరాబాద్ లోని కొండాపూర్ లో రిజిస్ట్రేషన్ మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ 1 month తర్వాత మేము రిసెప్షన్ కింద తన ఊర్లోనే మేము రిసెప్షన్ కింద పెట్టుకున్నాం అనమాట. నా సైడ్ ఎవరు కూడా రిసెప్షన్ కానీ దేనికి కూడా వాళ్ళు నాకు ఎప్పుడైతే నేను క్రైస్తవ వ్యక్తిని ప్రేమించానో ఆ విషయం తెలిసిన కాడి నుంచి నాకు దేంట్లో కూడా సపోర్ట్ చేయలేదు, నా వివాహానికి కూడా రాలేదు. నేను అన్ని A to Z అయితే నేను చెప్పడం జరిగింది, చెప్పకుండా అయితే నేనేమి చేయలేదు. ఎందుకంటే మనం దేవుడు నమ్ముకున్నాం కాబట్టి మనం ఏ విషయంలో కూడా అబద్ధం చెప్పకూడదు కాబట్టి నేను అన్ని విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఒప్పుకోలేదు. ఇలాగ రిజిస్ట్రేషన్ అయిపోయింది. తర్వాత రిసెప్షన్ అనేది అక్కడ పెట్టుకున్నాము చర్చ్ లో. తర్వాత కరోనా టైంలో లైఫ్ అంతా బానే ఉంది, తను జాబ్ చేసేవాడు, నేను బాగా జాబ్ చేసేదాన్ని. ఎవ్రీ సండే మేము ఇద్దరం కూడా వాలంటీర్స్ గా చేసేవాళ్ళం, దేవుడి పరిచయలో ముందుకు వెళ్తా ఉన్నాము. హ్యాపీగా ఉన్న లైఫ్ మాకు చాలా హ్యాపీగా ఉంది అనమాట. కరోనా టైంలో మా అత్తగారు మా మామగారు ఏజ్ పర్సన్స్ అవ్వడం వల్ల అక్కడ ఉండే దగ్గర వాళ్ళకి ప్రాబ్లం అవటం వల్ల, ఎందుకంటే మా దగ్గరకు తీసుకొచ్చాం అనమాట. ప్రాబ్లమ్స్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. మేము స్పిరిచువల్ గా మేము సంతోషంగా ఆనందంగా ఉన్న టైంలో ఎప్పుడైతే మా అత్తగారు మా మామగారు మా దగ్గరకు వచ్చారో అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది అనమాట. వాళ్ళు లేనిపోయిన అన్ని కూడా, నేను హ్యాజ్ ఎ హిందూ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కట్నం తీసుకురాలేదని ఒక విషయం గురించి లేనిపోయిన గొడవలన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అనమాట. అప్పటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ కూడా, అంటే
ఫేస్ చేస్తా వచ్చేవాళ్ళు అనమాట. తను కూడా యాజ్ ఏ మదర్ అండ్ ఫాదర్ మాట వినాలి కాబట్టి తను కూడా వినేవాడు. అంటే నేను అనేది తన మైండ్ లో ఏంటంటే నేను ఒక బ్యాడ్ అయిపోయాను మెంటల్ గా. అసలు నన్ను చూస్తే అసహ్యం, కోపం వచ్చేది ఆయనకి. అసలు ఇంకా చివరికి ఏంటంటే మా కొడుకు నుండి ఈమెను దూరం చేసేయాలి. అవును బ్రదర్, ఎగ్జాక్ట్లీ. ఈమెని ఎలాగైనా విడగొట్టేసి విడాకులు ఇప్పించేసి మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసి వాళ్ళకి మైండ్ లో ఉండిపోయింది అనమాట. మా అత్తగారు కావచ్చు, మా మామగారు కావచ్చు, మా ఆడపడుచు కావచ్చు, వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసేసుకొని నేను ఎలాగైనా బయటికి పంపించాలని చెప్పేసి మా హస్బెండ్ తో లేనిపోయినవి అన్ని చెప్పేవాళ్ళు. లేనిపోయినవి అని చెప్పేసి అసలు మా ఇద్దరికి గొడవలు చాలా వచ్చాయి అనమాట. ఎన్నోసార్లు నన్ను కొట్టడం జరిగింది, బయటికి వెళ్ళడం జరిగింది, వేరే వాళ్ళ వేళల్లో నేను ఎన్నో రోజులు తలదాల్చుకోవడం జరిగింది. 1 year నన్ను వదిలేస్తే కూడా నేను హాస్టల్లో ఉండడం జరిగింది. ఎప్పుడైతే నేను గట్టిగా గొడవడాను, నా తప్పు అయితే నేనే విడాకులు ఇచ్చి వెళ్ళిపోతాను, మీది తప్పు అయితే ఏం చేస్తామని గట్టిగా నేను క్వశ్చనించాను. నేను అప్పుడు మా హస్బెండ్ కి ఏం చెప్పానంటే, నా తప్పు లేదు, నువ్వు కొట్టినా తిట్టినా నేను భరిస్తా, నేనైతే వెళ్ళడం జరగదు, ఎందుకంటే నా తప్పు లేనప్పుడు నేను వెళ్ళను అని చెప్పేసి గట్టిగా నేను కూడా గొడవడాను. నేను అప్పుడు ఏమని చెప్పానంటే మా హస్బెండ్ తో, మీ అమ్మగారు ఫోన్ రికార్డింగ్ ఆన్ చేసి చూడు, దాంట్లో మీ అమ్మ అక్క ఏం మాట్లాడుకుంటున్నారో విను, దాంట్లో నాది తప్పు ఉంది అంటే గనక నేనే విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతా, నా దారి నేను చూసుకుంటా. నాది తప్పు లేదని చెప్తే అది నువ్వేం చేస్తావు నువ్వు ఆలోచించుకో, నేను దేవుడు నేను కలిగి ఉన్నాను కాబట్టి, నేను క్షమించామన్నాడు దేవుడు, ప్రేమించమన్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతా, నాకేం ప్రాబ్లం లేదు, దేవుడు చూసుకుంటాడు అని చెప్పేసి గట్టిగా గొడవాడాను అనమాట. ఎప్పుడైతే నేను రికార్డింగ్ ఆన్ చేయమని చెప్పానో, నేను గట్టిగా ఎప్పుడైతే అన్నానో, ఆయన కూడా నిజమేంటో తెలుసుకోవాలని అప్పుడే ఆయన ఫోన్ రికార్డింగ్ ఆన్ చేయడం జరిగింది మా అత్తగారిది. ఆఫ్టర్ 1 week తర్వాత ఏదైతే రికార్డింగ్ అయిందో అవంతా కూడా ఒక నైట్ అంతా విన్నాడు. అప్పుడు నేనేంటో అనేది ఆయన తెలుసుకున్నాడు కాబట్టి అప్పటి నుంచి కూడా నన్ను ప్రేమగా చూడటం జరిగింది. 2-3 months బాగా ఉన్నాం మేము. తర్వాత నుంచి కూడా తనకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది అనమాట. మీ హస్బెండ్? మా హస్బెండ్ కండి. 2-3 months బాగా చూసాడు, చాలా నేనేంటో తెలుసుకున్నాడు, చాలా ప్రేమగా ఉన్నాము, అంతా బానే ఉంది. మళ్ళీ యథావిధిగా స్పిరిచువల్ గా ఉండడం, చర్చికి వెళ్ళడం రావడం అంతా హ్యాపీగా ఉంది అనమాట. ఎందుకంటే మా అత్తగారిని కూడా మా మామగారిని కూడా మేము మంచిగానే చూడటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఏంటంటే దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి వదిలేయాలని చెప్పేసి మేము అన్ని వదిలేసి వాళ్ళు కూడా ప్రేమగా చూసుకున్న టైంలో ఆయనకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. మేము అన్ని హాస్పిటల్కి తిప్పాము, అన్ని హాస్పిటల్కి తిప్పాము, ఆ స్టమక్ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కోర్స్ చెప్తారు, ఈ 1 month వాడండి, ఈ 1 month వాడండి కోర్స్ చెప్తున్నారు కానీ తనకి స్టమక్ పెయిన్ మాత్రం జరగట్లేదు, తగ్గట్లేదు అనమాట. ఇంకా మా కొలీగ్ ఏమన్నాడంటే, అన్ని హాస్పిటల్కి తిప్పావు కదా సౌజన్య, నువ్వు ఒకసారి ఏ ఏజ్కి తీసుకెళ్ళు, అక్కడ గ్యాస్ట్రాలజీ ఏమైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏదైనా ఉంటే మొత్తం ఒకసారి అంతా క్లారిటీ వస్తుంది, ఏ ఏజ్కి తీసుకెళ్ళు అని చెప్పేసి మా కొలీగ్ అన్నాడు. సరే ఒక రోజు నైట్ బాగా విపరీతంగా స్టమక్ పెయిన్ వస్తే నేను ఏజీ హాస్పిటల్ నైటే క్యాబ్ బుక్ చేసుకొని తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళు 1 week అడ్మిట్ చేసుకున్నారు, ఆల్ టెస్టులు చేశారు. రిపోర్ట్స్ ఆఫ్టర్ 1 week తర్వాత బయాప్సీ అని, కొలనోస్కోపీ అని చెప్పేసి అవన్నీ టెస్టులన్నీ చేశారనమాట. ఆ టెస్టులన్నిట్లో కూడా నార్మల్ వచ్చాయి. బట్ కానీ ఏమైందంటే స్టమక్ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. వాళ్ళు ఫైండ్ అవుట్ ఏం చేశారంటే, లోపల ఒక పేగు, చిన్న పేగు పెద్ద పేగులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ పేగు అనేది ఏదైతే మనకి పెద్దగా ఉంటదో, మన ఫుడ్ ఏదైతే వెళ్తుందో అది పేగు సన్నగా అయిపోయింది. దాన్ని ఎక్కడైతే సన్నగా అయిపోయిందో దాన్ని కట్ చేసి జాయింట్ చేయాలి, అప్పుడు ఫుడ్ వెళ్ళినప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది కాబట్టి అది కట్ చేసి తీసేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు బ్రదర్. సర్జరీ అయిపోయిన తర్వాత ఏదైతే వాళ్ళు టెస్టులు చేశారో అంతా బాగానే ఉంది, సర్జరీ అయిపోయింది. వాళ్ళు ఏదైతే ఆ సర్జరీ టైంలో ఏమైందంటే ఒక గడ్డ అనేది బయటకు వచ్చింది. వాళ్ళు సర్జరీ తర్వాత వాళ్ళు ఏదైతే పేగు సన్నగా అయిపోయింది, అది కట్ చేసి జాయింట్ చేస్తే బాగుంటది, తర్వాత పెయిన్ రాదని డాక్టర్స్ చెప్పారు. ఆ సర్జరీలో ఏంటంటే పేగు సన్నగా అవ్వలేదు. వాళ్ళు సర్జరీ అయిన దాకా కూడా వాళ్ళకే ఫైండ్ అవుట్ చేయలేకపోయారు. ఆ పేగులో ఏమైందంటే ఈ సైజులో ఒక గడ్డ అనేది ఉంది. ఆ గడ్డ ఏంటో తెలియట్లేదు. ఏదైతే గడ్డ తీసేసామో మేము ఆ గడ్డని మేము పైకి పంపిస్తున్నాము, అది రిపోర్ట్స్ వస్తే గానీ మేము తెలియదు. మీరు ఆఫ్టర్ ఎలాగైతే ఇప్పుడు ఆపరేషన్ జరిగింది కాబట్టి 11 days కి మళ్ళీ వచ్చి స్టిచెస్ ఓపెన్ చేసుకున్నప్పుడు కల్లా మీకు రిపోర్ట్స్ వస్తాయి. అప్పుడు
ఇన్ కేస్ క్యాన్సర్ కావచ్చు అన్న డౌట్ లో పెట్టారు కానీ ఇది క్యాన్సర్ అని మాత్రం చెప్పలేదు వాళ్ళు. 50-50 ఛాన్సెస్ అని చెప్పారు అప్పుడు. సరే అని చెప్పేసి నేను అప్పటి నుంచి కూడా క్యాన్సర్ మా హస్బెండ్ కి రావడం ఏంటి, అది రాదు, ఇంపాసిబుల్ అది అని చెప్పేసి, అది రాకూడదు, దేవుడు కృప ఉంది కదా మన మీద అని చెప్పేసి, ఏమి రాదు, యాజ్ మేము స్పిరిచువల్ గా ఉన్నాము, ఏమి రాదు కదా అని ఒక ధీమా నాలో ఉండేది. అంటే దేవుడితో మేము పరిచర్య చేస్తున్నాము, తనకి ఏమీ రాదు, నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి, ఆయన కృప ఉంది కాబట్టి ఏమీ రాదని చాలా ధీమాగా ఉండి ఏమీ కాదులే, అది అలా కాదులే అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ బ్యాడ్ లక్ ఏంటంటే, మేము స్టిచెస్ ఓపెన్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఏదైతే పైకి వెళ్ళాయో రిపోర్ట్స్ అవన్నీ వచ్చేయడం జరిగింది. నేను డాక్టర్ని కలవడానికి వెళ్ళాను, మా హస్బెండ్ మాత్రమే తీసుకెళ్లేదు, నేను మాత్రమే వెళ్ళాను లోపలికి డాక్టర్ కలవడానికి. రిపోర్ట్స్ లో ఏముంది అని తెలుసుకోవడానికి నేను మాత్రమే వెళ్ళడం జరిగింది. వాళ్ళు అన్నారు, ఇది కొలాన్ క్యాన్సర్ అంటారమ్మా, ఇది మీ హస్బెండ్ కి వచ్చింది క్యాన్సర్ అని చెప్పేసి అంటారు. కొలాన్ క్యాన్సర్ అంటే ఒక పేగులో వచ్చేదాన్ని కొలాన్ క్యాన్సర్ అంటారు బ్రదర్ దాన్ని, అది కొలాన్ క్యాన్సర్ అమ్మా అని చెప్పేసి చెప్పడం జరిగింది. అసలు ఆయన చెప్పిన వెంటనే నేను తట్టుకోలేకపోయింది. అసలు ఆయనకి ఎలా చెప్పాలో తెలియదు, నన్ను నేను ఎలా భరించాలో నాకు తెలియదు. ఆ టైంలో నేను తట్టుకోలేకపోయాను. తను హీల్ చైర్ లో కూర్చున్నాడు, ఆ రిపోర్ట్స్ తీసుకెళ్లి వేరే డాక్టర్ కి చూపించాలి. తర్వాత వాళ్ళు ఏమంటున్నారు అంటే కీమో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి జరిగింది. తనకి ఎలా చెప్పాలి, కీమోస్ ఎలా ఎక్కించాలి, ఎవ్రీ 15 days కి కీమోస్ ఎక్కించాలి అని చెప్పారు. ఎవ్రీ 15 days కి ఏమైందని చెప్పాలి, నాకు అర్థం కాలేదు. ఆ ఆపరేషన్ టైంలో కూడా చాలా సిచ్యువేషన్ ఏంటంటే, నేను తీసుకెళ్ళింది 2,50,000. అక్కడ ఇన్సూరెన్స్ వస్తుంది కదా అనుకున్నాము. అక్కడ ఏమవుతుందంటే, ఇలాంటి ఆపరేషన్స్ కి, ఇలాంటి క్యాన్సర్ ఉన్న వాళ్ళకి సర్జరీ కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు అని చెప్పేసి రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో ఉంటే గానీ ఇది క్లెయిమ్ అవ్వదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కింద పడ్డాం అనుకోండి, దానికైతే క్లెయిమ్ అవుతుంది, ఎమర్జెన్సీకి అయితే క్లెయిమ్ అవుతుంది, కానీ సర్జరీకి అయితే క్లెయిమ్ అవ్వదు అని చెప్పేసి క్యాన్సిల్ అయిపోయింది అనమాట ఇన్సూరెన్స్. అప్పుడు బిల్లింగ్ టైంలో, డిశ్చార్జ్ టైంలో నేను ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే అటు సైడ్ నాకు సపోర్ట్ లేదు, ఇటు సైడ్ సపోర్ట్ లేదు, నాకేం చేయాలో తెలియదు. ఇంకా నాకు 2 lakhs కావాలి. ఈ రోజు నాకు ఎప్పుడు చెప్పారో, ఆఫ్టర్నూన్ చెప్పారు నాకు రిజెక్ట్ అయిపోయింది అని చెప్పేసి. నేను ఇంకా 2 lakhs ఎలా 4 o'clock కల్లా నేను ఎలా సెట్ చేయాలో నాకు తెలియలేదు. అసలు 2 lakhs కావాలి, నేను ఎలా కట్టి తీసుకెళ్లాలో నాకు అర్థం కాలేదు. నాకు ఏం చేయాలో తెలియదు. ఆ రోజైతే ఎంత డిప్రెషన్ అంటే, ఏం చేయాలో తెలియనప్పుడు నేను ఇంకా ప్రేయర్ చేస్తూ ఉండేదాన్ని. తనకి ఎలా చెప్పాలో తెలియదు, తను ఎలా తీసుకుంటాడో తెలియదు, తను డిప్రెషన్ లో ఉంటాడేమో, అప్పుడే సర్జరీ అయింది, మళ్ళీ ఏమన్నా మైండ్కి తీసుకుంటే ఏమన్నా అవుతుందేమో, అదే టెన్షన్ లో నేను ఉండి ఎలా ఏం చేయాలో తెలియక మా పాస్టర్ గారిని, మా పాస్టర్ గారిని, ఎవరైతే మా కొలీగ్స్ ఉన్నారో, మా చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ కాల్ చేశాను అనమాట. అది దేవుడి దయ వల్ల ఏంటంటే, ఎంత ప్రేయర్ చేశానంటే 2 o'clock నుంచి కూడా అమౌంట్ సెట్ అవ్వక అందరికి కాల్ చేశాను, కానీ ఇస్తామని చెప్పేసి ఎవరు ఇవ్వలేకపోయారు. దీని ఇంకా దేవుడితో నేను ప్రార్థన చేస్తున్నాను, దేవా నేను ఎలాగైనా సరే ఇంటికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, నా దగ్గర డబ్బులు లేవు, ఇంకా నాకు 2 lakhs కావాలి, ఏం చేయమంటావు, నువ్వు తప్ప నాకు దారి లేదు, ఆ దారి లేని దగ్గర నువ్వు దారి చూపించే దేవుడు కదా అని కంటిన్యూగా ప్రేయర్ చేసేదాన్ని. ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకా మా చర్చ్లో అన్నవాళ్ళు, మా పాస్టర్ గారు, ఇంకా అందరూ కూడా ఎగ్జాక్ట్గా 9 o'clock కల్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు అమౌంట్ పంపించారు. ఎగ్జాక్ట్గా దేవుడు మహాకృపను బట్టే ఆ అమౌంట్ కూడా ఆ రోజు మిరాకిల్ గా నేను బిల్ పేమెంట్ చేసేసాను. తను బయటకు తీసుకురావడం జరిగింది. అప్పటికే నాకు 2 lakhs అప్పు అయిపోయింది అనమాట. అప్పు అయిపోయింది. మళ్ళీ తర్వాత తీసుకొచ్చిన తర్వాత రిపోర్ట్ చూస్తే, స్టిచెస్ ఓపెన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇవి క్యాన్సర్ అని తేలింది. ఎలాగో నా వైపు కానీ వాళ్ళ వైపు కానీ సపోర్టింగ్ లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, నాలో నేను లేను, ఆ బాధ ఎలా బేర్ చేయాలో కూడా తెలియట్లేదు, తనకి ఎలా చెప్పాలో తెలియట్లేదు, నాకు అర్థం కాని స్థితిలో ఉన్నాను. నేను ఎలా ఉంటాను యాజ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారో తెలుసు కదా. ఇప్పుడు మీ వైఫ్ ఉంది అనుకోండి బ్రదర్, దాన్ని ఎలా ఉంటుందో అని మీకు ఐడియా వస్తుంది కదా. ఫేస్ లో మార్పులు వచ్చడం వల్ల నీ ఏమైంది చెప్పు అని తను కూడా కంగారు పడుతున్నాడు. ఎలా చెప్పాలో తెలియక నేను ఫ్లోలో నీకు క్యాన్సర్ అంట అని చెప్పేసి చెప్పాను. తను కూడా తట్టుకోలేకపోయాడు. తట్టుకోలేనప్పుడు ఇంకా చెప్పాను కాబట్టి, ఇంకా తప్పదు కాబట్టి, ఇంకా ఆయన డాక్టర్ ఏమన్నాడంటే, ఇప్పుడే కదా 11 days అయింది కదా, కీమోస్ ఇప్పుడు ఇవ్వలేము,
ఇప్పుడు 21 days దాకా మనం కీమోస్ ఇవ్వకూడదు, ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళి మంచి బలమైన ఫుడ్ పెట్టండి, ఇప్పుడే చాలా వెయిట్ లాస్ అయిపోయాడు ఆయన, బలమైన ఫుడ్ పెట్టుకొని తీసుకురండి అని చెప్పడం జరిగింది. ఇంటికి తీసుకొచ్చాము. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నన్ను నేను ఎలా సెట్ చేసుకోవాలో తెలియక దేవుడు కృపను బట్టి ప్రేయర్ చేసుకున్న తర్వాత దేవుడు ఏమన్నాడంటే నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి నాతో చెప్పడం జరిగింది. నేను చాలా దేవుడి మాటను బట్టి నేను స్ట్రాంగ్ అయ్యి నేనేమన్నానంటే, హిజ్కియాకి దేవుడు స్వస్థపరిచాడు, ఆయన కూడా ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి నీకు కూడా ఆయుష్ని ఇస్తాడు, నువ్వు దేవుడి మీద ఆధారపడదాం మన ఇద్దరం కూడాను, దేవుడు నేను బాగు చేస్తాడు, క్యాన్సర్ రోగం పెద్ద విషయమే కాదు, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదని ప్రతిరోజు నేను చెప్పేదాన్ని ఆయనకి. ఆయన వినేవాడు, నా మాటలు వింటూ ఉండేవాడు. నేను ఆఫీస్కి వెళ్ళేదాన్ని, వచ్చేదాన్ని, తనకు కావాల్సినవి అన్నీ కూడా కుకింగ్ చేసి అన్నీ పెట్టి రెడీగా పెట్టి వెళ్ళేదాన్ని. తను కూడా నేను చెప్పిన మాటలన్నీ విని దేవుడిలో బాగా డీప్గా ఉండేవాడు. దేవుడితో ఎప్పుడు కూడా నేను వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ప్రేయర్ చేస్తూనే ఉండేవాడు. ప్రేయర్ చేస్తూ ఉండి అప్పుడు తనకి దర్శనం వరం దేవుడు ఇచ్చాడు. దర్శనంలో సిలువు దగ్గర కూర్చున్నానని చెప్పేసి దేవుడు అని చెప్పేసి సిలువు దగ్గర నేను కూర్చుని ఉన్నానని ఒక దర్శనం వచ్చింది ఆయనకి. గాఢాంధకారంలో ఉన్నానని చెప్పేసి దర్శనం వచ్చింది. ఆ టైంలో ఏమి కాదు, మనం గాఢాంధకారంలో ఉన్నా సరే దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకారాలు చేస్తాడు, నీకు స్వస్థపరుస్తాడు దేవుడు అని ఎప్పుడు కూడా నేను ఏదైతే ఉందో ఐజియాలో ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయాల చేత మనకు స్వస్థత అని చెప్పేసి ఉందో ఆ వార్డుని ఎప్పుడు కూడా నువ్వు రిపోర్ట్ చేస్తా కంటిన్యూ చెప్తా ఉండు. స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పేసి నిర్గమాకాండంలో ఉంది. ఆ ఏదైతే వాక్యాలు ఉన్నాయో స్వస్థత గురించి ఆ వాక్యాలన్నీ నేను చెప్పేదాన్ని. ఆయన అది కూడా చెప్తా ఉండేవాడు, కంటిన్యూగా చెప్తా ఉండేవాడు. తనకి క్యాన్సర్ అని తెలిసి కూడా తన కొలీగ్ కూడా క్యాన్సర్ తో బాధపడతా ఉండేవాడు. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ కీమోస్ తీసుకోవడం వల్ల తను చనిపోయాడు, నేను కీమోస్ తీసుకోను అని చెప్పేసి కూర్చున్నాడు. తన భయం వచ్చేసింది తనలో. వాళ్ళ కొలీగ్ ఏదైతే కీమోస్ తీసుకున్నాడో కీమోస్ తీసుకొని చనిపోయాడు, నాకు కీమోస్ తీసుకోవడం ఇష్టం లేదు, నా వల్ల కాదు కీమోస్ అని చెప్పేసి భయపడతా ఉండేవాడు. కాదు నీకేమీ కాదు, దేవుడు ఉన్నాడు మనకి, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పేసి చెప్పానమాట. తర్వాత మా చర్చిలో ఒక సిస్టర్ ద్వారా ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడండి అని చెప్పడం జరిగింది. వాళ్ళు అక్కడ కూడా నేను తీసుకెళ్ళాను ఆయుర్వేదిక్ మెడిసిన్ కి. తీసుకెళ్ళిన తర్వాత ఇవి ఏదైతే మెడిసిన్ ఉందో అది కూడా చాలా కాస్ట్లీ మెడిసిన్, ఎవ్రీ మంత్ 30,000 అవుతుంది అని చెప్పారు వాళ్ళు. 30,000లో కూడా ఎలా పే చేయాలో తెలియదు. నేను ఒక్కదాన్ని జాబ్ చేయడం, తన ఇంట్లో ఉండడం, మళ్ళీ దానికి మెడిసిన్ కానీ ఇంకా ఇంట్లో ఖర్చులు చాలా ఉంటాయి కదా బ్రదర్, ఇవన్నీ ఎలా చేయాలో నాకు తెలియదు. నేను టెన్షన్ పడతా ఉండేదాన్ని. కానీ దేవుడు అద్భుతంగా తన మెడిసిన్ తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ మంత్ మేము తీసుకొచ్చి యూజ్ చేసాము. 2 months వితౌట్ కీమో ద్వారా దేవుడు స్వస్థపరిచాడు ఆయన్ని. ఎలాగంటే ఎప్పుడు కూడా ఆయన ఎక్కువగా ప్రేయర్ లో ఉండేవాడు. నేను ఆఫీస్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను ఇంటికి వచ్చేంత వరకు కూడా ప్రేయర్ లోనే ఉండేవాడు. దర్శనం చూడకుండా ప్రేయర్ లోంచి లేచేవాడు కాదు ఆయన. అంతగా దేవుడికి దగ్గర అయ్యాడు ఆ టైంలో. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దేవుడు గాయపడిన హస్తం ఉంటది కదా బ్రదర్, ఆ గాయపడిన హస్తం వచ్చి ఆయన ప్రేయర్ చేసుకున్నప్పుడు తన స్టమక్ మీద తాకినట్టుగా ఆయనకి దర్శనం వచ్చింది. ఎప్పుడైతే తాకాడో దేవుడు, అప్పుడు తాకిన దగ్గర నుంచి మేము టెస్ట్కి వెళ్ళామన్నమాట. తాకిన తర్వాత మా పాస్టర్ గారికి, మా పాస్టమ్మ గారికి కూడా ఇలా దర్శనం వచ్చింది అన్నాక మీరు ప్రేయర్ చేయండి, మేము పలానా రోజు టెస్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి వారితో ప్రేయర్ చేయించుకొని మేము టెస్ట్లకు వెళ్ళాము. టెస్ట్లకు వెళ్ళిన తర్వాత క్యాన్సర్ లేదు అని చెప్పేసి రిపోర్ట్ వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి ఆయన దర్శనం చూపించిన దాన్ని బట్టి మేము టెస్ట్లకు వెళ్ళిన తర్వాత క్యాన్సర్ లేదని చెప్పేసి డాక్టర్ ప్రూవ్ చేసిన రిపోర్ట్స్ ఇప్పటికీ ఉన్నాయి నా దగ్గర. దేవుడు కంప్లీట్ గా ఆయన స్వస్థపరిచాడు, అంతా కూడా బాగుంది. మరలా ఆయన 6 months మంచిగా ప్రేయర్ లో ఉండి బాగా దర్శనాలు వరాలు పొందుకొని దేవుడితో వాక్యం అనే అభిషేకం పొందుకున్నాడు. ఆ టైంలో నా సేవ ఎలా చేయాలి అని చెప్పేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆయనతో చెప్పడం జరిగింది. బట్ ఏంటంటే మేమిద్దరం కూడాను తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల తను ఏంటంటే సేవ అనేది పక్కన పెట్టేసి జాబ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. మంచిగా 1 year జాబ్ చేశారు. వాలంటీర్గా ఎవ్రీ సండే నేను మా హస్బెండ్ చర్చ్లో వర్క్ చేసేవాళ్ళం. వర్క్ చేస్తున్న టైంలో 1 year తర్వాత మంచిగా ఉంది, లైఫ్ అంతా కూడా బాగుంది అనుకున్న టైంలో నేను కింద పడ్డాను. కింద పడినప్పుడు నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది.
2 బోన్స్ నాకు విరిగిపోవడం జరిగింది. చెయ్యి విరిగినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. ఏదైతే చెయ్యి విరిగిపోయిందో మేము కట్టు వేసే దగ్గర, అతను కట్లు వేస్తారు కదా బ్రదర్, ఆ కట్టు వేసే దగ్గరకు నన్ను తీసుకెళ్లారు మా హస్బెండ్. ఈ మామూలుగా బెనికిందిలే అనుకున్నాడు తను. నాకు అర్థమైపోయింది కింద పడిన వెంటనే నాకు చెయ్యి ఇరిగిపోయిందని నాకు అర్థమైంది. ఆ నైట్ అంతా కూడా నాకు నైట్ అంతా ప్రేయర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆదికాండంలో యాకోబు గారు ఎప్పుడైతే దేవుడిని గెలిచను, మనుషుల దయందును దేవుడి దయందును ఉండాలని చెప్పేసి వాక్యం ఉంటుందో, దేవుడితో నైట్ అంతా పోరాడి గెలిచాడని యాకోబు కోసం ఉంటది కదా బ్రదర్. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. నాకు నైట్ అంతా ప్రేయర్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ మాట నాకు తాకిందనమాట. ఆ తాకిన కాడి నుంచి నేనేం చేస్తానంటే నైట్ లో ఎక్కువగా ప్రేయర్ చేసేదాన్ని. నాకు నైట్ లో ఎప్పుడు, ఎందుకంటే నాకు కాల్స్ రాదు, ఏమి రాదు, డిస్టర్బెన్స్ ఉండదు అని చెప్పేసి ఎప్పుడైతే మా హస్బెండ్ కి ఫుడ్ ఏదైనా పెట్టేసి ఆయన పడుకోబెట్టేదాన్ని, నైట్ లో నేను ఎక్కువగా ప్రేయర్ చేసేదాన్ని. అట్లీస్ట్ నేను ప్రేయర్ 2-3 దాకా ప్రేయర్ చేయడం నాకు అలవాటు ఎప్పుడు కూడా. నైట్ అంతా ప్రేయర్ చేసేటప్పుడు ఒక దర్శనం కనబడుతుంది. నేను ప్రేయర్ చేసి పడుకుందాం కదా అని చెప్పేసి బెడ్ మీద వచ్చి కూర్చున్నాను అనమాట. ప్రేయర్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్లీ 2 to 3 టైంలో, మిడ్ నైట్ లో. అయితే ఆ దర్శనంలో ఏం కనిపిస్తా ఉందంటే, ఒక వ్యక్తి మన ఫంక్షన్ షాపింగ్ మాల్స్ లో డ్రెస్సులు వేసి నుంచోబెడతారు చూడండి ఒక బొమ్మల్ని, ఆ బొమ్మ వచ్చేసి మా హస్బెండ్ మంచం దగ్గర ఉంది, కాళ్ళ దగ్గర ఉంది, ఆయన కాళ్ళ దగ్గర. ఇదేంటి నాకు రియల్ గా కనిపిస్తుంది అది. అలా హాల్లో నుంచి నడుచుకుంటా ఏదైతే స్టాచ్యూ ఉంటుందో మన షాపింగ్ మాల్ లో బొమ్మలు ఉంటాయి చూడండి, ఎగ్జాక్ట్ గా అదే మా హస్బెండ్ కాళ్ళ దగ్గర నుంచి ఉంది. అది వచ్చి నుంచి ఉంది. నేను ఏంటి ఇప్పటికే చాలా సఫర్ అయిపోయాడు అని చెప్పేసి తన మీద చేయబెట్టి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఏమి ప్రాబ్లం కాకూడదు అని చెప్పేసి, ఏసు రక్తాన్ని ప్రొక్షిస్తున్నాను, ఎటువంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి బంధించి నేను పడుకున్నాను. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది ఆ రోజు. అది ఏదైతే నాకు దర్శనం కనబడుతుందో అది డిస్టర్బెన్స్ గా ఉంది. నేను బంధించాను, అంతా బాగానే ఉంది, పడుకున్నాను. మార్నింగ్ లేచాను, తనకు బాక్స్ ప్రిపేర్ చేశాను, తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నేను కూడా అంతా కూడా చర్చికి వెళ్ళాలి అనే హడావుల్లో కూడా నేను ఏం చేశానంటే, ఆ రోజు డిస్టర్బెన్స్ తో నేను కింద పడిపోయాను మా ఇంటి దగ్గరే. ఇలా పడ్డాను కాబట్టి నా బాడీ వెయిట్ అంతా కూడా ఈ చైర్ మీద పడింది. 2 బోన్స్ విరిగిపోయాయి. అప్పుడు బిఫోర్ డే ఏదైతే నాకు దర్శనం చూపించిందో తనకేం కాలేదు. తర్వాత నాకు జరిగింది ఆ ఎఫెక్ట్. 2 బోన్స్ విరిగిపోయాయి. ఆ కట్టే దగ్గరగా తీసుకెళ్లాడు. ఆయన నా చేయి పట్టుకొని ఏమన్నాడంటే, ఈ అమ్మాయికి 2 బోన్స్ విరిగిపోయాయి, ఇమీడియట్ గా సర్జరీ చేయాలని చెప్పేసి కట్టే అతను చెప్పేశాడు. ఏ బాధ అయినా భరించవచ్చు కానీ బోన్స్ విరిగినప్పుడు ఆ బాధ తట్టుకోలేము. ఆ చాలా ఘోరమైన పెయిన్ వస్తుంది. నన్నని కాదు, ఇంకెవరినైనా మీరు అడగండి, ఎంత పెయిన్ అంటే అది భరించలేనంత పెయిన్. వాళ్ళు నాకు పెయిన్ వస్తుంది అన్నప్పుడు ఏదైతే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళు, ఏదైతే ఇచ్చారో అప్పుడు వరకే రిలీఫ్ ఉండేది. ఒక 5-10 మినిట్స్ మళ్ళా పెయిన్ స్టార్ట్ అయ్యేది, తట్టుకోలేకపోయేదాన్ని. మళ్ళీ మా హస్బెండ్ కి చెప్తే బాధపడతాడేమో అని నేను అలాగే భరించేదాన్ని. మళ్ళీ వెంటనే నన్ను డిశ్చార్జ్ చేయడం జరిగింది. సర్జరీ అయిన తర్వాత 2-3 డేస్ కి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పెయిన్ తట్టుకోలేకపోయేదాన్ని. ఆయన తెలియకుండా డోలో టాబ్లెట్స్ వేస్తా ఉండేదాన్ని. గంట బాగానే ఉండేది, మళ్ళీ ఇంకో గంటకి పెయిన్ మళ్ళీ వేసుకునేదాన్ని. అలాగా నేను చేస్తా ఉన్నప్పుడు నేను ఆ టైంలో కూడా చెయ్యి ఎరగొట్టుకొని కూడా చర్చికి వెళ్ళేవాళ్ళం. నా సర్జరీ అయినా కాకపోయినా కూడా అప్పుడు కూడా వెళ్ళి ఆ పెయిన్ తోనే కూర్చునేదాన్ని చర్చిలో. సర్జరీ అయిన 2 డేస్ ఉంచారు, మళ్ళీ చర్చిలో ఉండేదాన్ని. అలాగా నేను వెళ్తా ఉండేవాళ్ళం, నేను మా హస్బెండ్ కూడా. ఎప్పుడైతే మా బలిపీఠం దగ్గర నుంచి వాక్యం ఏమైతే వస్తుందో, దేవుడు మన స్వస్థపరచగలడు అని చెప్పేసి దేవుడు వాక్యం ద్వారా ఆయన పాస్టర్‌గారిలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. దేవా, నేను ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను, మా వల్ల కావట్లేదు, నా నొప్పి తట్టుకోవడం చాలా భయంకరంగా ఉందని చెప్పేసి నేను చెప్తా ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఆ వార్డ్ హీలింగ్ గురించి వార్డ్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో మా పాస్టర్ గారు, ఆ వాక్యం అనే వర్డ్ ఒక గోల్డ్ కలర్ తాడు ఉంటది కదా బ్రదర్, మన మూవీస్ లో చూసుంటాం చాలాగా. ఒక గోల్డ్ కలర్ తాడు వచ్చేసి నా చేయిని ఇలా 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 చుట్టేసింది అనమాట. చుట్టేసి ఇలా గట్టిగా పట్టుకొని ఇలా లాగింది. నేను రియల్ గా నేను చూసాను దర్శనం. అది ఎప్పుడైతే ఇలా చుట్టేసి నా చేయిని ఇలా లాగిందో అప్పుడు నుంచి నాకు పెయిన్ లేదు. దేవుడు కంప్లీట్ గా నన్ను స్వస్థపరిచాడు. జస్ట్ 1 వీక్కే ఇంట్లో వర్క్ అంతా నేనే చేసేదాన్ని, మా హస్బెండ్కి బాక్స్ ప్రిపేర్ చేసేదాన్ని, నేనే చేసేదాన్ని. పెయిన్ లేదు. నేను ఏదైతే బ్యాగ్ ఇచ్చేవాళ్ళు ఇలాగా సేఫ్టీ కోసం, ఆ బ్యాగ్ మహా అయితే
1 month అలా యూజ్ చేశాను. తర్వాత నేను యూజ్ చేయలేదు, కంప్లీట్ గా హీల్ అయిపోయింది నా చెయ్యి. మళ్ళీ మేము దేవుడిలో ముందుగా వెళ్తున్న టైంలో మళ్ళీ మా హస్బెండ్ కి 1 yearకే మళ్ళీ క్యాన్సర్ రావడం జరిగింది. మళ్ళీ రావడం జరిగింది క్యాన్సర్. మళ్ళీ స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఏజీ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మళ్ళీ టెస్ట్లో అయితే క్యాన్సర్ అని రాలేదు, కానీ ఇన్ఫెక్షన్ అని వచ్చింది. తర్వాత వాళ్ళు ఇన్ఫెక్షన్ అని వచ్చింది పెట్ స్కానింగ్ లో అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పుడు, ఇది మేము డాక్టర్స్ అందరం కూడా, ఎవరైతే మేము క్యాన్సర్ సంబంధించిన డాక్టర్స్ అందరం కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటాము. ఆ మీటింగ్ లో మేము ఏదైతే ప్రాబ్లం ఉందో మేము అంతా డిస్కషన్ చేసిన తర్వాత మేము చెప్తామని చెప్పడం జరిగింది. వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత ఇది క్యాన్సర్ అని ఫైండ్ అవుట్ చేశారు. వాళ్ళు ఫైండ్ చేసి వాళ్ళు ఏమన్నారంటే ఇది 4th stage లో ఉందని చెప్పారు. 4th stage. అప్పుడు బిఫోర్ కూడా సర్జరీ అయింది కదా బ్రదర్, అప్పుడు కూడా 4th stage. ఎందుకంటే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా చాలా మందికి డైరెక్ట్ గా క్యాన్సర్ అని తెలియట్లేదు, 4th stage కి వెళ్ళిపోతుంది చాలా మందికి కూడా. మళ్ళా కూడా మేము టెస్ట్లు అయి చేయించినప్పుడు మళ్ళా కూడా క్యాన్సర్ అని వచ్చింది, అది కూడా 4th stage లెవెల్లో ఉంది అని చెప్పడం జరిగింది. తనకున్న ఇన్సూరెన్స్ మేము యూజ్ చేసి 2 కీమోస్ చేపించాము. తర్వాత నుంచి మా దగ్గర డబ్బులు లేవు. ఒక పక్కన తను జాబ్ మానేశాడు, కీమోస్ తీసుకోవడం వల్ల బాగా వీక్ అయిపోయాడు 2 కీమోస్కి. తను జాబ్ చేసే ఓపిక లేదు, నేను చేయి ఫ్రాక్చర్ అయిపోయింది, నేను జాబ్ చేసే ఓపిక లేదు. మా దగ్గర ఎవ్రీ కీమోకి 80,000 అని చెప్పాడు ఏజీ హాస్పిటల్లో. ఏం చేయాలో మాకు తెలియట్లేదు. మాకు ఇంకా ఏం అర్థం కానప్పుడు నేను మా హస్బెండ్కి ఒక్కడే చెప్పాను, లాస్ట్ టైం దేవుడు నిన్ను వితౌట్ కీమోస్ ద్వారా స్వస్థపరిచాడు, ఈసారి కూడా నేను స్వస్థపరుస్తాడు, నువ్వు ప్రార్థన చేస్తా ఉండు, నేను కూడా ప్రార్థన చేసుకుందాం మన ఇద్దరం. మీరు దేవుని ఎరుగుని కాడించి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, అటు పేరెంట్స్ నుంచి కావచ్చు, ఇటు అత్తమామల నుంచి కావచ్చు, ఇటు హస్బెండ్ నుంచి కావచ్చు, అనేకమైన శ్రమలు దేవుణ్ణి వెంబడించిన కాడించి మీకు వస్తున్నాయి. ఎప్పుడైనా దేవుని మీద మీకు కోపం అనేది వచ్చిందమ్మా? కోపం అనేది ఎందుకు వస్తుంది? దేవుడు మన పాపాల కోసం, శాపాల కోసం. కొంతమంది ఏంటంటే ఇతను నమ్ముకున్న కాంచి ఇలా జరిగింది, ఇతన్ని వెంబడిస్తున్నప్పుడు కాడించి ఇలా జరిగిందని చెప్పి అలా అనిపిస్తుంది కదా. అంటే నా స్టోరీ మా తల్లిదండ్రులకు వాళ్ళకి చెప్పినప్పుడు కూడా, నువ్వు ఆ దేవుడిని నమ్ముకోవడం వల్ల ఇలా జరుగుతుంది, వదిలేయని ఎన్నోసార్లు చెప్పారు. కానీ నా మనసు అయితే దేవుడి మీదే ఉండేది. మీరు ఏం చేసుకుంటారో తెలియదు నాకు. ఇప్పుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఇప్పుడు బాధ ఉంది కదా, కష్టం ఉంది కదా అని మనం దేవుడిని వదిలేయడం కాదు కదా. నా పాపాల కోసం, శాపాల కోసం దేవుడు బలియాగం వేయాడు, మన కోసం పరలోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇప్పుడు నరకం ఉంటది మీకు, నాకు అలాంటివి వద్దు, ఇది కొంచెం సేపు శ్రమ అంతే, నేను శ్రమను భరిస్తాను కానీ నేను దేవుడిని వదులుకోనని స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పాను. నాకు తల్లిదండ్రులకు చెప్పాను, ఎవరికైనా నేను ఎవరికి కలిసినా కూడా ఇన్ని బాధలు ఉన్నాయి కదా వదిలేయని ఎంతో మంది చెప్పినప్పుడు కూడా నేను వదిలిపెట్టలేదంటే నేనేదో గొప్పదాన్ని అని కాదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి దాన్ని బట్టి గొప్పదాన్ని, కానీ ఆయన గొప్పవాడు కానీ నేను గొప్పవాడిని దాన్ని కాదు. నాకు ఎప్పుడు కోపం రాలేదు, దేవుడి మీద ప్రేమ ఎక్కువగా ఉండేది, దేవుడిని నేను అతి దగ్గరగా ఉండేదాన్ని బాధను బట్టి. ఎప్పుడు కూడా నాకు ఈ బాధ వచ్చిందని నేను కృంగేదాన్ని ఒక 10-15 minutes. ఆ 10-15 minutes కూడా నేను ఎంతగా కృంగిపోయేదాన్ని అంటే, చాలా సార్లు నేను డిప్రెషన్కి వెళ్ళి నన్ను నేను సూసైడ్ చేసుకోవాలన్నా అంటే అంత డిప్రెషన్ బాధ వచ్చేది. నేను 2-3 సార్లు కూడా మా హస్బెండ్ కొట్టినప్పుడు, తిట్టినప్పుడు కూడా నేను సూసైడ్ చేసుకోవాలని ట్రై చేశాను 2-3 సార్లు. ఫస్ట్ టైం అయితే హైదరాబాద్ లో శంకర్పల్లి రోడ్ అంటే అందరికి తెలుస్తుంది హైదరాబాద్ లో, అది ఆఫ్టర్ 6 తర్వాత ఎవరు కూడా ఆ రోడ్ లో ఎవరు వెళ్ళరు బ్రదర్. అక్కడ ఏంటంటే చాలా రౌడీలు వాళ్ళందరూ తిరుగుతారు, చంపేసే, అసలు శవాన్ని కూడా కనిపించకుండా చేసే ప్లేస్ అది. ఆ టైంలో ఏమైందంటే, ఒకరోజు నేనే స్కూటీ తీసుకుని ఏ లారీ గుద్దేసి చచ్చిపోదాం అని చెప్పేసి midnight 12 o'clock బండి తీశాను. ఆఫ్టర్ 6 తర్వాత ఎవరు వెళ్ళని ప్లేస్ కి నేను 12 గంటలకి నేను బండి తీసి ఏ లారీ గుద్దేసి చచ్చిపోవాలి, నేను బ్రతకూడదు, నా వల్ల కావట్లేదు, ఈ బాధల కష్టాలు భరించమని చెప్పేసి తీసుకెళ్ళినప్పుడు మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మా హస్బెండ్కి ఫోన్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి ఇక్కడ నైట్లో ఇట్లా తిరుగుతుంది, మీరు ఏం చేస్తున్నారని ఫోన్ చేస్తే మా హస్బెండ్ వచ్చాడు బండి తీసుకుని. ఈ టైంలో నువ్వు రావచ్చా అని చెప్పేసి, అప్పుడు నన్ను ఇంటికి గుద్దేసి చచ్చిపోదామన్న టైంలో వాళ్ళెవరో చూశారు కాబట్టి దేవుడి దయ ద్వారా మా హస్బెండ్ పిలిచారు, నన్ను తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. అప్పుడు కూడా దేవుడు నన్ను తప్పించాడు.
ఇంకొకసారి ఏమైందంటే ఈ బాధలు నా వల్ల కావట్లేదు, నేను చచ్చిపోదామని చెప్పేసి లింగంపల్లి స్టేషన్కి వెళ్ళిపోయాను ఒక్కదాన్ని ఆటో ఎక్కేసి. ఏ ట్రైన్ కింద పడి చచ్చిపోదామని చెప్పేసి ఆ ట్రైన్ వస్తుంది, నేను వెళ్ళిపోదామని అన్న టైంలో ఒకళ్ళు అంటే దేవుడు ఇలా దేవదూతను బట్టి లాగిచ్చేసాడు ఆ దర్శనం కూడా. ఒక పర్సన్ ఎవరో నన్ను కాపాడలేదు ఆ రోజు. ఆ రోడ్డు మీద శంకరపల్లి రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఒక పర్సన్స్ మా కొలీగ్స్ ఎవరో చూసి నన్ను మా హస్బెండ్ కాల్ చేసి పిలిపించి తీసుకొచ్చారు. ఈ ప్లాట్ఫామ్ మీద ఏ ట్రైన్ కు గుద్దేసి చచ్చిపోదామని నేను వెళ్ళినప్పుడు ఎవరో లేరు, ఒక ఏంజల్ మాత్రం నన్ను పట్టుకుని లాగి ఇలా గుంజేసింది అనమాట. ఎలాగో దేవుడు నన్ను చంపట్లేదు అని చెప్పేసి నేనే చచ్చిపోదామని చెప్పేసి అది రెండోసారి. ఎవరు లేని టైంలో మా ఇంట్లోనే నా బట్టలన్నీ కుప్పేసుకొని థర్డ్ టైం అగిపొళ్ళు అంటించేసాను. ఒకరోజు గీసేసాను చచ్చిపోదామని. అప్పుడు మా ఇంటి ఓనర్ అంటే, మీరు శనివారం మీ ఇంట్లోకి వచ్చారు, శనివారం వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా హిందూస్ కాబట్టి సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఒక ఆవిడ, ఇట్లాంటివి జరిగితే శనివారం రావద్దు, మా ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అని చెప్పింది. మేము అన్నప్పుడు మేము దేవుడిని నమ్ముకున్న వాళ్ళం, మాకు అట్లాంటివి ఏమి ఉండదు అని చెప్పేసి నేను చెప్పాను అనమాట. ఎప్పుడైతే నేను అంటించి వదిలేసానో అది గుర్తొచ్చింది. మళ్ళీ నేను చచ్చిపోతే మళ్ళీ సాటర్డే వచ్చింది ఏమేమి చేసింది అంటారని చెప్పేసి మళ్ళీ నీళ్ళు తెచ్చి నేను అంతకు నేనే కొట్టేసుకొని మళ్ళీ నేనే ఆడుకున్నాను. తర్వాత మా హస్బెండ్ కి కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా, ఏంటి ప్రభువా నా వల్ల కావట్లేదు, ఇటు తల్లిదండ్రుల వైపు ప్రాబ్లమ్స్, ఇటు చూస్తే అత్తగారి వైపు ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లము, నా భర్త చూస్తే క్యాన్సర్, ఏంటిది నా వల్ల కావట్లేదు, ఈ బాధలన్నీ కష్టాలు నా వల్ల కావట్లేదు, చంపేయచ్చు కదా, నేను చద్దామంటే నువ్వు నన్ను చంపనివ్వట్లేదు, చచ్చిపోనివ్వట్లేదు, నేను చేస్తేనేమో నరకానికి అంటావు, నువ్వే తీసుకెళ్ళిపోవచ్చు కదా, నా వల్ల కావట్లేదు అని నేను అడిగాను బ్రదర్ ఒకరోజు. అడిగితే నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు కదా, బ్రతుకుతుంది నేను అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. అంటే నేను చచ్చిపోవడం ఏంటి దేవా, నేను బ్రతికే ఉన్నాను కదా ఇంకా అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను దేవుడితో. కాదు, నువ్వు బాప్తీసం తీసుకున్నప్పుడే నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు, నీలో బ్రతుకుతుంది నేను. చచ్చిపోయిన వాడికి ఏమన్నా బాధ కష్టం ఏమన్నా తెలుస్తుందా? తెలియదు కదా. శవంకి ఏమీ బాధ తెలీదు, కష్టం తెలీదు, ఏమి ఉండదు, అది భరిస్తుంది నేను, నీకేమీ లేదు, నువ్వు నిలబడు అంతే, అంతా నేను చూసుకుంటానని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. అలాగే నేను ఎప్పుడైతే బాధ కష్టం తట్టుకోలేకపోతున్నాను ప్రభువా అని నేను అడిగినప్పుడు, తట్టుకోలేకపోతున్నాను అన్నప్పుడు 3 times ఆ మాట నాతో చెప్పాడు. బ్రతుకుతుంది నేను, నువ్వు నిలబడు అంతే, నేను చూసుకుంటానని చెప్పేసి దేవుడు నా ప్రతి విషయంలో, నా బాధలో కష్టంలో కన్నీళ్ళు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు కూడా విడవలేదు, ఎడవాయలేదు, వదిలిపెట్టలేదు. దేవుడు ఎప్పుడు కూడా నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి, మా హస్బెండ్ లవ్ స్టోరీ ఇంట్లో తెలిసిన దగ్గర నుంచి కూడా మా తల్లిగారి ప్రేమ కానీ తండ్రి గారి ప్రేమ కానీ ఎప్పుడు కూడా నేను పొందుకోలేదు చిన్నప్పటి నుంచి కూడా. ఎందుకంటే నా తర్వాత 3 ఉన్నారు, మా తమ్ముడు ఉన్నాడు. ఆ ప్రేమ అనేది తల్లిదండ్రుల ప్రేమ ఎట్లా ఉంటుందో నాకు తెలియదు. నేను అలా పెరిగాను. నేను ప్రేమలో పడిపోవడానికి కూడా కారణం ప్రేమ వివాహం చేసుకోవడానికి కావాలం. నేను ప్రేమ పొందుకోలేదు కాబట్టి నేను ప్రేమలో పడ్డాను. అలాగా ప్రేమ మా హస్బెండ్లో నేను చూశాను కాబట్టి ప్రేమ వివాహం జరిగింది. నాకు మా కొలీగ్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ని కానీ చూసినప్పుడు వాళ్ళు ఇంతగా ప్రేయర్ చేస్తారు, వాళ్ళ పిల్లల్ని చూస్తే ప్రేయర్ చేసి ఆఫీస్ పంపిస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత ప్రేయర్ చేస్తారు వాళ్ళ కోసం. ఎలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మా తల్లి గారి మీద తండ్రి గారి మీద నాకు చాలా ఫీలింగ్స్ వచ్చాయి. నాకు ఎలాంటి పేరెంట్స్ లేరే, నాకు ఇట్లా ప్రేయర్ చేసే వాళ్ళు లేరు కదా అని చెప్పేసి నేను చాలా బాధపడేదాన్ని, చాలా కృంగిపోయేదాన్ని. నేను ఎంతగా బాధపడతానంటే చెప్పలేను. నేను ఎదుటోళ్ళకి కూడా ఎప్పుడు చెప్పను నా బాధ ఏంటంటే. లోపలే కృంగిపోతాను కానీ బయటికి చెప్పను. నేను బయటకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నట్టు, నాకు ఏ బాధ లేనట్టు, ఏమకేందులే అని అనుకుంటారు కానీ ప్రతి ఒక్కరు చూసేవాళ్ళు నాకు ఈ బాధ ఉంది, కష్టం ఉంది అని చెప్పేసి ఎవరు కూడా అసలు నన్ను కనుక్కోవడానికి ఛాన్స్ ఉండదు. అంతగా నేను బయటికి కనిపిస్తాను, లోపల మాత్రం శోక సముద్రం లాగా ఉంటుంది నాకు. తల్లి మరిచిన తండ్రి విడిచిన నిన్ను విడవను ఎడబాయను, నిన్ను మాత్రం నేను అరిచేతులు చెక్కుకున్నానని ఒకరోజు పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే ఆ మాట నాకు తాకింది. ఆ మాట తాకిన తర్వాత నుంచి తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది లేకుండా పోయింది. తల్లిదండ్రుల మీద ప్రేమ తీసేశాడు ఆ రోజు నుంచి. అలాంటి ఫీలింగ్స్ నాలో వచ్చాయి కాదు.
నేనే నీ తల్లి నీ తండ్రి నేను చెప్పడం జరిగింది. ఆయనే తల్లి తండ్రి సమస్తం ఆయనే. ప్రతి విషయంలో నాకు ఇది కావాలి, ఇలా అయిపోయిందని నేను అడిగినప్పుడల్లా ఆ విషయంలో దేవుడు ఒక రీమా వార్డు నాకు ఇచ్చేవాడు. కంటిన్యూగా అది చెప్తున్నప్పుడు కంపల్సరీగా అద్భుతాలు చూసేదాన్ని నేను. 2 కీమోస్ తన ఇన్సూరెన్స్ నుంచి అయిపోయిన తర్వాత 7 కీమోస్ వరకు బాగా జరిగింది. 7 కీమోస్ లో కూడా ఎమర్జెన్సీకి వెళ్ళడం, సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వామిటింగ్ అని, స్టమక్ పెయిన్ అని, మళ్ళీ వాష్రూమ్ ఎప్పుడైతే కీమోస్ ఇస్తారో వాష్రూమ్స్ ఎక్కువగా రావడం వల్ల వాష్రూమ్ వచ్చే దగ్గర మంట, నొప్పి, వాష్రూమ్ వచ్చినప్పుడు అది తట్టుకునే పెయిన్ ఆయన భరించలేకపోయాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయేదాన్ని. 7 కీమోస్ వరకు బాగా జరిగింది బ్రదర్. 8th కీమో వచ్చేసరికి బీపీ లెవెల్స్ అన్ని కూడా తగ్గువైపోయినాయి. బీపీ ఇంక్రీజ్ అవ్వట్లేదు. ఎమర్జెన్సీలో తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఎన్ని ఇంజెక్షన్స్ పెట్టినా కూడా తక్కువ అవ్వలేదు. మళ్ళీ ఐసీకి తీసుకెళ్లారు. ఐసీలో కూడా ఇంజెక్షన్లు అన్ని కూడా పెట్టినా కూడా అసలు బీపీ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు అసలు. ఆయన ఏమన్నాడంటే డాక్టర్ వచ్చేసి ఈయనకి సర్జరీ చేయాలి అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ సర్జరీ చేయాలంటే అప్పటికే మేము 8 కీమోస్ తీసుకున్నాము. నాకు సర్జరీ అయింది, దానికి సర్జరీ అయింది, డబ్బులు లేవు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టెన్షన్ ఒకటి. మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఈ సర్జరీ ఇప్పుడు చేస్తే మళ్ళీ సర్జరీ కూడా ఇంకో 6 months కి మళ్ళీ చెయ్యాలి అని చెప్పి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు 4-5 lakhs పెట్టాలి సర్జరీకి, మళ్ళీ కీమోస్ ఇప్పించాలి, మళ్ళీ ఆ సర్జరీ చేయాలి. ఏం చేయాలో నాకు ఎంత టార్చర్ అంటే ఫైనాన్షియల్ గా ఒక టార్చర్, మెంటల్ గా నన్ను నేను సెట్ చేసుకోవాలని టార్చర్, తన్ని ఎలా బలపరచాలని అదొక ప్రాబ్లం నాకు. ఈ స్ట్రగుల్స్ లో ఉండేదాన్ని నేను. అయినప్పటికీ సరే ఏం చేయాలో తెలియక సర్జరీ చేయాలి ఇమ్మీడియట్ గా అన్నాడు ఆయన. బీపీ పెరగాలి అంటే సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు అనమాట. సరే అని చెప్పేసి దేవుడి మీద భారం వేసి సరే సర్జరీ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సర్జరీ ఏంటంటే స్టోమా అనేది వాష్రూమ్ కి ఏదైతే వస్తుందో మనకి ఆ వాష్రూమ్ కిందకి వెళ్లకుండా సైడ్ పొట్టకి ఇక్కడ హోల్డ్ చేసి వాష్రూమ్ కి వచ్చే పేగుని బయటికి ఇవ్వాలి. అప్పుడు బీపీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి సర్జరీకి వెళ్ళాము. సర్జరీ చేశారు. ఆ సర్జరీ చేసిన తర్వాత మరొక ప్రాబ్లం, ఏదైతే పేగు బయటికి ఇచ్చాడో పొట్ట దగ్గర నుంచి ఆ పేగుకు బయటికి రావడానికి అది స్టోమా బ్యాగ్స్ అని ఉంటాయి బ్రదర్. ఒక్కొక్క బ్యాగ్ వచ్చేసి 2000 రూపీస్. మళ్ళీ ఎవ్రీ వీక్ 2000 రూపీస్ దానికి మేము బ్యాగ్ చేంజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే ఆ పేగ అయితే బయట ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ అవుతాయి. ఎవ్రీ వీక్ కంపల్సరీ బ్యాగ్ చేంజ్ చేయాలి అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ 2000 కావాలి ఏంటో తెలీదు. ఈ ఫైనాన్స్ కీమోస్ ఏంటో ప్రాబ్లం అసలు అర్థం కాని స్థితి అనమాట. అసలు వాష్రూమ్ కి బ్యాగ్ క్లీన్ చేయాలంటే తనంతరకు తను క్లీన్ చేసుకోలేడు. మనమే ఒక పర్సన్ అనేది పడుకున్నప్పుడు ఆ బ్యాగ్ ఏదైతే ఉందో ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ బ్యాగ్ పెట్టాలి. చాలా బ్యాగ్ తో చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము. అయినా కూడా తను ఓర్చుకున్నాడు. తర్వాత 21 కీమోస్ తీసుకున్నారు. మొత్తం టోటల్ గా 21 కీమోస్ తీసుకున్నారు. 21 కీమోస్ తీసుకున్నా కూడా తనకి తగ్గలేదు. తగ్గపోతే గుడ్ ఫ్రైడే డేస్ మళ్ళీ 1 year కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే స్టార్ట్ అయిందో మళ్ళీ గుడ్ ఫ్రైడే వచ్చింది. 21 కీమోస్ డేలో 1 year కంప్లీట్ అయింది. బిఫోర్ గుడ్ ఫ్రైడే రేపనంగా గురువారం రోజు ఆయన మరణించడం జరిగింది. అంటే ఎప్పుడైతే అదే బసవ బుధవారం అంటారు కదా, ఆ రోజు తనకి నాకు దర్శనం చూపించడం జరిగింది. సేమ్ ఒకే రోజు ఇద్దరికి. నీ భర్త ఇంక ఉండడు. ఎగ్జాక్ట్ గా సేమ్ నైట్ దేవుడు నాతో మాట్లాడాడు. ఇంకా 5 days మాత్రమే బ్రతుకుతాడు అని చెప్పేసి ఎగ్జాక్ట్ గా చెప్పాడు. ఎగ్జాక్ట్ 5 days ఆయన చనిపోవడం జరిగింది. ఆయనకు కూడా దేవుడు దర్శనం ద్వారా ఎగ్జాక్ట్ గా 5 days ఉంటావు, ఇంకా బ్రతకమని చెప్పేసి ఆయనకి చెప్పడం జరిగింది. ఇది జరగదు, దేవుడు కృప చేత నా భర్త బ్రతుకుతాడు అని. నేను అదే పట్టుకుని ప్రేయర్ చేసేదాన్ని. ఇది జరగదు, దేవుడు నా పట్ల కృప ఉంది, కంపల్సరిగా తీసుకోడు. అప్పుడు కూడా నేను ఫెయిత్ లో బాగా ఉండి నేను ప్రేయర్ చేసేదాన్ని. ఇది వచ్చింది కాబట్టి నేను ఫాస్టింగ్ ప్రేయర్ ఉండాలని చెప్పేసి స్టార్ట్ చేశాను. 2 days ఫాస్టింగ్ కూడా ఉన్నాను. ఏ రోజైతే మా ఇద్దరికి ఒకే రోజు దేవుడు మాట్లాడాడు, ఆ నెక్స్ట్ డే నేనేం చెప్పలేదు తనకి. నేను ఎప్పుడు కూడా ఇలా ఉంది ఇలా వచ్చినది నేను చెప్పను తొందరగా, ఎందుకంటే డిసప్పాయింట్ అవుతాడు, తట్టుకోలేడేమో అని చెప్పేసి నేను చెప్పను ఏదైనా. నేను చెప్పలేదు. మార్నింగ్ లేచిన తర్వాత సాటర్డే రోజు మాకు చూపించాడు దర్శనం. సండే మార్నింగ్ నాకు చెప్తున్నాడు నేను ఎక్కువ రోజులు బ్రతకను అని చెప్తుంటే నా గుండె పగిలిపోయింది. ఒకసారి తట్టుకోలేకపోయాను.
మా పాస్టర్ గారిని పిలువు అని చెప్పడం జరిగింది. నేను అన్నాను, వారు సండే చర్చిలో ఉన్నారు, లైవ్ చూస్తున్నావు కదా, అన్న స్టేజ్ మీద ఉన్నాడు, ఇప్పుడు పిలవడం అది కరెక్ట్ కాదు, రేపు పిలుద్దాం మండే రోజు అని చెప్పడం. నేను చెప్తున్నప్పుడు అతను వినలేదు. వస్తాడు నా కోసం, నువ్వు ఫోన్ చేయి అంటే అన్న చూస్తే స్టేజ్ మీద ఉన్నాడు. నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. నాకు నువ్వు ఫోన్ చేసి ఇంకా చెప్తా ఉన్నాడు. తెలిసిన వాలంటీర్స్కి, మా సండే స్కూల్ టీచర్స్కి అందరికీ నేను ఫోన్ చేశాను. ఆ రోజు 2 బ్రదర్స్ లిఫ్ట్ చేసి, బ్రదర్ ఇలా అంటున్నాడు అన్న, ఒకసారి పాస్టర్ గారిని తీసుకుంటారా ఇంటికి అని చెప్పేసి అన్నాను. వాళ్ళు సర్వీస్ అయిపోయిన వెంటనే వాళ్ళు చెప్పారు. ఆయన పరిగెత్తుకుంటా ఇద్దరు కూడా, పాస్టర్ గారు ఇద్దరు, అందరూ వాలంటీర్స్ అందరూ కూడా వచ్చారు. నాతో పాటు చేసే సండే స్కూల్ టీచర్స్ కూడా వచ్చారు. నేను ఎక్కువ రోజులు బ్రతకను, ఒక్కతే అన్యాయం అయిపోద్ది, మీరు చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. నేను అనుకున్నాను, ఆయన అలా బాధలో ఉన్నాడు కదా, అలా చెప్తా ఉంటాడులే అని చెప్పేసి నేను అనుకున్నాను. దేవుడు తీసుకోవడానికి నమ్మకంతో నేను ఎక్కువగా ప్రేయర్ చేసేదాన్ని. ఆ రోజు వాళ్ళందరికీ చెప్పారు. ఆయన కూడా ఒక్కొక్క వాలంటీర్కి, ఒక్కొక్కరి గురించి అందరు కూడా వీళ్ళు ఎలాగా వాళ్ళు ఎలాగని చాలా సంతోషంగా ఆనందంగా చెప్పడం, వాళ్ళతో ఆనందంగా ఉండడం, ప్రేయర్ చేయడం జరిగింది. ఆ రోజు అంతా కూడా బుధవారం నైట్ ఎప్పుడైతే దేవుడు చెప్పాడు 5 days అని, ఎగ్జాక్ట్గా 12 అయింది. నైట్ 12 దాకా నాతో మాట్లాడుతూనే ఉన్నారు. 12కి నేను పడుకోబెట్టి నేను కూడా పడుకున్నాను. ఎవ్రీ 2 అవర్స్కి ఒకసారి నన్ను లేపుతా ఉంటాడు వాష్రూమ్ తీసుకెళ్ళమని. వాష్రూమ్ తీసుకెళ్ళట్లేదు అని అడగట్లేదని నాకు మెలకు వచ్చి నేను లేచాను. 2:30, 3 ఆ టైంలో లేగవట్లేదు. కళ్ళన్నీ అలాగే బయటకు కనిపిస్తున్నాయి కానీ మాట్లాడలేదు, ఏమీ లేదు. మళ్ళీ మా పాస్టర్ గారికి అందరికి వాలంటీర్స్కి అందరికీ ఫోన్ చేశాను. ఇంకా లేరు. దేవుడు అలా అయిపోయింది మా భర్తగారి విషయంలో. దేవుడు తీసుకోవడం జరిగింది. దేవుడి కృప ద్వారా బర్రెలు చేయడం జరిగింది. గుడ్ ఫ్రైడే బిఫోర్ 4 o'clock కల్లా ఇంటికి వచ్చాం. నేను ఒంటరి దాన్ని అయిపోయాను. ఇటు చూస్తే తల్లిదండ్రులు లేవు, అటు చూస్తే ఎవరు అటు సైడ్ వాళ్ళ సపోర్టింగ్ లేదు. అందరు ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని అయిపోయాను. మీ భర్త చనిపోయినప్పుడైనా మీ తల్లిదండ్రులు వచ్చారమ్మా? లేరండి, నేను ఒకదాన్నే ఉన్నాను. తర్వాత ఎన్ని రోజులు ఎవరిని అడుగుతాను అని చెప్పేసి నన్ను నేను మలపరుచుకునేదాన్ని. దేవుడి కృపను బట్టి నేను ఒక్కదాన్నే భరించేదాన్ని. మీ భర్త చనిపోయిన తర్వాత కూడా దేవుడు నాకు ఏం సహాయం చేశాడు, ఇతన్ని విడిచిపెట్టేద్దాం అని అనిపించిందమ్మా? కోపం అయితే రాలేదు, కానీ నా బాధ ఎవరికి చెప్పాలో తెలియదు, ఏమి చేయాలో తెలియదు. ఓ పక్కనే అప్పులు బాధ, ఓ పక్కన 25 lakhs. ఆ బాధ ఒకటి, ఒంటరిగా అయిపోయిన ఒకటి, చాలా బాధ ఉండేది. తట్టుకోలేకపోయేదాన్ని. అప్పుడు ఏదో విధంగా నేను చచ్చిపోదామని అప్పుడు కూడా నేను అనుకున్నాను. అప్పుడు కూడా మా హస్బెండ్కి బర్రెలు చేయడానికి కూడా ఖర్చు అంతా కూడా చర్చ భరించింది. మళ్ళీ వాళ్ళ మీదకి నేను భారం అవుతానేమో అని చెప్పేసి దాన్ని నేను బ్రతికించుకుంటేదాన్ని. మళ్ళీ ల్యాండ్ కొనడానికి కూడా, ఎప్పుడైతే బర్రెలు చేయడానికి ల్యాండ్ కొనడానికి కూడా 30,000 కావాలి. వాళ్ళ మీద ఎందుకు బర్రెలు చేయడం? 6 months వరకు దాన్ని ఏదైతే ఉందో కూడా 6 months తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఆ ల్యాండ్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడు చెప్పడం జరిగింది. బర్రెలు చేసినప్పుడు మీ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అని చెప్తారు కదా బ్రదర్, చెప్పినప్పుడు 6 months దాకా నేను బతకొచ్చు, తర్వాత నేను చచ్చిపోయినా కూడా దాంట్లో పెట్టేస్తారు నన్ను కూడాను, అదే స్థలంలో పూడుస్తారు, వాళ్ళకి ఎందుకు ఒకళ్ళ మీద ఎందుకు నేను భారం వేయడం అని చెప్పేసి నేను చచ్చిపోవాలని అనుకునేదాన్ని చాలా సార్లు. నేను అనుకున్నప్పుడు 6 months దాకా ఏదో రకంగా నేను చచ్చిపోవాలి అని చెప్పేసి మెంటల్గా ఉండేదాన్ని. నేను తట్టుకోలేకపోయేదాన్ని. నైట్ టైంలో అయితే ఘోరంగా నేను ఏడ్చేదాన్ని. దేవా ఏంటి పరిస్థితి? ఓ పక్కన చూస్తే అప్పులు టార్చరు, ఓ పక్కన చూస్తే నేను అనాథన అయిపోయాను, దిక్కులేని దాన్ని అయిపోయాను, ఏంటి నా బ్రతుకు అని చెప్పేసి నేను ఏడుస్తూ ఉండేదాన్ని. దావీదు అంటాడు కదా కీర్తనల్లో, నా పరుపు కన్నీళ్ళతో కొట్టుకొని పోతుంది అన్నట్టుగా ఆ కొట్టుకొని పోయేది. నైట్ అంతా ఏడ్చేదాన్ని. నైట్ అంతా ఏడుస్తున్నా కూడా నా బాధ అనేది ఎవరికి చెప్పేదాన్ని కాదు. మళ్ళీ తెల్లారు లేచి యథావిధిగానే
చర్చికి వెళ్ళడం, పరిచయం చేయడం జరిగేది. ఎప్పుడైతే నా భర్త గుడ్ ఫ్రైడే బిఫోర్ చనిపోయాడు, మా పాస్టర్ గారు ఒంటరిది అయిపోద్ది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి గుడ్ ఫ్రైడే రోజు బిఫోర్ నైట్, థర్స్డే నైట్ నువ్వు రేపు చర్చకు వచ్చాయని చెప్పి అన్నారు. అంటే నేను చర్చకు రావచ్చా, 11 days కూడా ప్రేయర్ కూడా అవ్వలేదు కదా, నేను రావచ్చా అంటే ఎందుకు రాకూడదు, దేవుడు వాక్యంలో ఎక్కడైనా చెప్పాడా రాకూడదు అని చెప్పేసి నన్ను అడుగుతుంది. ఎవరైనా ఏమన్నా అనుకుంటారు కదా అని చెప్పేసి అంటే అనేదాన్ని, ఎవరైనా అనుకుంటే ఎట్లాగా అనేదాన్ని. ఎవరు ఏమనుకుంటే నీకెందుకు, అడిగిన వాళ్ళకి నేను సమాధానం చెప్తాను, నువ్వు వచ్చే అని చెప్పేసి అంటే గుడ్ ఫ్రైడే గురువారం రోజు నా భర్త చనిపోతే శుక్రవారం నుంచి నేను చర్చికి వెళ్ళడం జరిగింది. దేవుడు మహాకృపను బట్టి నేను ఇంట్లో ఎప్పుడు కూర్చోలేదు, లేకపోతే ఇంకా ఇంట్లో కూర్చుంటే ఒంటరిదే నేను ఇంకా పిచ్చిదాన్ని అయిపోయేదాన్నేమో. దేవుడు మా పాస్టర్ గారిని వాడుకొని అప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళేదాన్ని, చర్చ్ పరిచర్యలో ఉండేదాన్ని యాజ్ ఎ సండే స్కూల్ టీచర్గా. అప్పటి నుంచి కూడా వెళ్తూ ఉండేదాన్ని, వస్తూ ఉండేదాన్ని. నా మైండ్ మాత్రం నేను ఎప్పుడు చచ్చిపోదామా అని, ఎలా చచ్చిపోదామని ఆలోచనలో ఉండేదాన్ని. అలాగా నడుస్తూ ఉండేది రోజులు. మే నెలలో VBSకి వెళ్ళాను, అదంతా అయిపోయింది. ఆఫ్టర్ VBS తర్వాత నాకు జాబ్ వచ్చింది బ్రదర్. జాబ్కి వెళ్ళడం, రావడం, చర్చ్ వర్క్ చేయడం, ప్రేయర్ చేసుకోవడం, ఎలా చనిపోవాలని ఆలోచించడం. 6 months వరకు చచ్చిపోతే ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలో తెలియదు. అప్పు తీసుకుంది చచ్చిద్ది అంటారేమో, దేవా నువ్వు నాకు మిరాకిల్ చేయాలి, నేను ఇంకా బ్రతకలేను అని చెప్పేసి అంటా ఉన్నప్పుడు దేవుడు నాకు అంతకుముందు ఒక దర్శనం చూపించాడు. నా భర్త కొన్ని రోజులే ఉంటాడని నాకు చెప్పాడు. నాకు అర్థం కాలేదు. నాకు మ్యారేజ్ కాకముందే నాకు దర్శనాలు చూపించేవాడు. నాకు ఈయన కొన్ని రోజులే ఉంటాడు అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నాకు వచ్చిన దర్శనాలు కానీ నాకు వచ్చిన కళలు కానీ నేను ఎవరితో షేర్ చేయను. ఎందుకంటే షేర్ చేస్తే ఏమనుకుంటారో ఏంటో అని చెప్పేసి రకరకాల నేను ఆలోచనలతో నేను ఎప్పుడు ఎవరికి చెప్పేదాన్ని కాదు. దేవుడు నాతో మాట్లాడితేనే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. కళలకి దర్శనాలకి మీనింగ్స్ ఉంటాయి కదా, అది తెలుసుకోవాలా అనే ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు. ఇలా మీనింగ్స్ ఉంటాయా అని కూడా తెలిసేది నాకు కాదు. నేను కొంతమందితో షేర్ చేసినప్పుడు నాకు ఇలా దర్శనం వచ్చిందంటే మ్యారేజ్ బిఫోర్ నుంచే ఈయన ఎక్కువ కాలం బతకడానికి నాతో చెప్తా వచ్చాడు దేవుడు. మ్యారేజ్ కాకముందు నుంచే 10 days మేము ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేసుకున్నామో 10 days బిఫోరే నాకు దర్శనం చూపించాడు. ఎందుకంటే ఈయన ఎక్కువ కాలం బ్రతకడు అని చెప్పేసి. ఎందుకు చేసుకున్నారమ్మా మీరు? నాకు అప్పుడు నేను ఎవరితో షేర్ చేయలేదు, నాకు తెలియలేదు. అప్పుడు ఇన్ కేస్ తెలిస్తే నేను ఒకవేళ మ్యారేజ్ చేసుకోకుండా ఉండకపోయేవచ్చుగా ఉండేదేమన్నా. కానీ నేను ఎవరితో ఆ టైంలో నేను క్రిస్టియానిటీలో లేను, ఇలా కళలకు మీనింగ్ ఉంటదని తెలీదు, అంత డెప్త్ లేదు. నేను వెళ్ళానా వచ్చానా అంతకు మాత్రమే తెలుసు. ఎప్పుడైతే కరోనా బిఫోర్ లో నేను ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఉన్నామో ఆ టైంలో మాత్రమే నేను ఎక్కువగా ప్రేయర్లో ఉండేదాన్ని. ఫాస్టింగ్స్ చేసి ఎక్కువగా డీప్ గా ప్రార్థన చేసేదాన్ని. అప్పుడు మాత్రమే దేవుడు నన్ను అభిషేకించాడు, అన్ని భాషలతో అభిషేకించడం. అప్పటి నుంచి నాకు కొంచెం ఎలా ఏంటి అనేది అప్పటి నుంచి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. అభిషేకించిన మాత్రమే ఎప్పుడు అన్ని భాషలతో నేను నింపబడి ప్రార్థన చేసేదాన్ని. అప్పటి నుంచే నాకు కళలు ఏంటి, దర్శనాలు ఏంటి, వాక్యం అనే అభిషేకం కూడా అప్పుడే ఇచ్చాడు నాకు. అప్పుడుతో నేను బాగా డీప్ గా ఉండేదాన్ని దేవుణ్ణి. అప్పటి నుంచి నాకు అర్థం అవుతున్నాయి. ఎప్పుడైతే మ్యారేజ్ కాకముందు చూపించిన దర్శనం నాకు అప్పుడు గుర్తు చేస్తున్నాడు, దేవా ఎందుకు నా పట్ల ఎలా చేసావు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను, అనాథన అయిపోయాను అని చెప్పేసి ఎప్పుడైతే నేను దేవుడిని అడుగుతున్నానో, దేవుడు నీకు ఆల్రెడీ ముందే చూపించాను కదా దర్శనాన్ని, ఆయన ఎక్కువ కాలం ఉండడని చెప్పాను కదా నీవు అని చెప్పేసి చెప్పడం జరిగింది. స్టిల్ ఇప్పుడు కూడా మీ తల్లిదండ్రులు మీతో మాట్లాడరమ్మా? లేరండి, మాట్లాడరు. అటు అత్తమామ సపోర్ట్ కూడా మీకు ఉందమ్మా? లేదండి. ఎప్పుడైతే మా హస్బెండ్ చనిపోయారో వాళ్ళు నాతో ఆ రోజు బర్రెలు చేశారు. 1 day రోజు మాత్రం మా బ్రదర్ వచ్చారు. తర్వాత నాకు హిందూ మ్యారేజ్ ఒక సంబంధం తీసుకొచ్చారు. నేను హిందూస్ నుంచి నేను పెళ్లి చేసుకోవటం జరగదు. ఒక విశ్వాసనే పెళ్లి చేసుకోవాలి కాబట్టి క్రైస్తవ మ్యారేజెస్ ఏమన్నా ఉంటే చూడండి, అప్పుడు ఆలోచిద్దాం అన్నాను. వాళ్ళు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో, నీ బతికి ఎలా అయిందో చూసుకో అని చెప్పేసి అందరూ, నీ చెల్లెళ్ళు, మీ తమ్ముళ్ళు, మీ పిన్ని పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరూ సెటిల్ అయిపోయారు, నువ్వు మాత్రం ఎట్లా ఉన్నావు అని చెప్పేసి అన్నారు నన్ను. అన్నా కూడా నేను అనేది, ఇప్పుడు ఈ లోకానుసారంగా మీరు సెటిల్ అయ్యారు, నేను పరలోకానుసారంగా నేను ఇప్పుడు సెటిల్డ్ ఆల్రెడీ, నాకేం ప్రాబ్లం లేదు, మీరు చూసుకోవాలి,
ఫస్ట్ నాకు ఆల్రెడీ పరలోకం ఇచ్చాడు దేవుడు, మీరు రక్షణలోకి రాకపోతే మీరు నరకానికి వెళ్తారు, నేను ఆల్రెడీ సెటిల్డ్ అని చెప్పేసి నేను స్ట్రాంగ్ గా చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళకు మాట్లాడడం మానేశారు. నేను మాత్రం ఎప్పుడైతే దేవుడు నాకు మా హస్బెండ్ చనిపోయిన తర్వాత నుంచి జాబ్ చేసేదాన్ని, చర్చ్ పరిచర్య చేసేదాన్ని, నేను ఎవరన్నా నాకు కాల్ చేస్తే ప్రేయర్ చేస్తా ఉండేదాన్ని. దేవుడు మహాకృపను బట్టి నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంటది ఆఫీస్ లో కానీ బయట నాకు తెలిసిన కొలీగ్స్ ద్వారా. ఎప్పుడైతే ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కనుక నాకు కాల్ చేస్తారు కంపల్సరీగా. ఎవరితో షేర్ చేయరు, బట్ నాకే చెప్తారు వాళ్ళ ప్రాబ్లం అంతా కూడా. ఎందుకంటే మనం దేవుడిని ఎరిగి ఉన్నాం కాబట్టి ఒకళ్ళ బాధ వేరే వాళ్ళకి నేను షేర్ చేయను, వాళ్ళకి నేను చెప్పను కాబట్టి వాళ్ళ పర్సనల్ అన్నా కూడా నాకు చెప్తారు. ఇలా ప్రాబ్లం ఉందమ్మా, ఇలా ప్రాబ్లం ఉంది, ప్రేయర్ చేయండి అని అడిగేవాళ్ళు నన్ను. నేను ప్రేయర్ చేసినప్పుడు వాళ్ళకి కంపల్సరీగా మిరాకిల్స్ జరిగేవి. ఎందుకంటే దేవుడు అంటాడు కదా కీర్తనలో, తండ్రి లేని వారి పట్ల నేను విధవరాల పట్ల వ్యాజ్యవాడతానని చెప్పేసి. నాకు ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, భర్త లేడు కాబట్టి తల్లి అయి తండ్రి అయి భర్త అయినే ఉన్నాడు కాబట్టి నేను ఎప్పుడు ప్రార్థన చేసినా కూడా దీనికి ఆన్సర్ లేదు అనేది ఎప్పుడు జరగలేదు. కంపల్సరీగా ఆన్సర్ ఇచ్చేవాడు. క్రిస్టియానిటీకి వస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇర్మియా గ్రంథం 1:5 నిన్ను జన్మలకు ప్రవక్తిగా నేను చేసి ఉన్నాను, నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్లగించడానికి, విరగొట్టడానికి, నశింప చేయడానికి, కట్టడానికి, నాటడానికి నేను వాడుకుంటానని ఎప్పుడైతే ఆ రోజు చెప్పాడు నాకు దేవుడు. ఏదైతే నీ నోట నా మాట ఉంచానని చెప్పాడో ఆ మాటను బట్టి నేను రిలీజ్ చేస్తా ఉండేదాన్ని మాటని. మీకు సంతానం ఏమీ లేదమ్మా? లేరండి. ఓకే. ఎందుకంటే నాకు ఎందుకు పుట్టలేదంటా కూడా ఏంటంటే 8th క్లాస్ నుంచి బ్లడ్ ఇష్యూ ఉంది. బ్లడ్ ఎందుకంటే నేను వెయిట్ పెరుగుతూ ఉంటాను, తగ్గుతూ ఉంటాను. నాది రేర్ B- అని చెప్పేసి నా బ్లడ్ ప్రాబ్లం వల్ల నాకు అది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. అది అందువల్ల లేరండి. మరి మంచిగా ఉన్న కాయ మీదే రాళ్ళు ఎక్కువ పడతాయని చెప్పి సామెత ఉంది. అటువంటిది మీ జీవితంలో వచ్చిందమ్మా ఏమన్నా? మంచిగా వచ్చింది కాయ అండి, కరెక్టే, అది వాడు కరెక్టే. కాబట్టి అదేమంటారు, చెట్టుకి ఫ్రూట్స్ ఉన్నప్పుడే మన ఫ్రూట్ తినాలి అనుకుంటాం కాబట్టే కదా, మనం తినాలనుకుంటాం కాబట్టే కదా చేయి కొడతాము. ఇప్పుడు ఆ ఫ్రూట్ మనం తిన్నామనుకోండి మన సంతోషం ఉంటది. ఇప్పుడు నాకు అదే ఫ్రూట్ నేను అనుకోండి, నన్ను కొడతా ఉన్నప్పుడు, నన్ను తినాలనుకుంటున్నప్పుడు నాకు ఈ బాధ కష్టం బట్టి నా ద్వారా ఎంతో మందికి బలపరచబడతావు అని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడాడు. ఎందుకంటే నేను పడిన కష్టాల్లో కన్నీళ్ళలో ఎందుకు అని నేను అడిగినప్పుడు, నువ్వు నలిగితే గాని వెదటోళ్ళకి ఇది కాదని చెప్పేసి దేవుడు అంటాడు కదా. నలగబడకపోతే మనం ఏమి ప్రతిఫలం రాదని చెప్పేసి. బంగారం అనేది మట్టిగా ఉంటది కదా బ్రదర్, తర్వాత మరి మెరుస్తుంది, తర్వాత గోల్డ్ షాప్ లో పెడితే దానికి కాస్ట్ ఇచ్చి కొనుక్కుంటారు. దేవుడు కూడా నన్ను కాస్ట్ ఇచ్చే కొనుక్కున్నాడు తన విలువైన రక్తం ద్వారా. నేను కూడా అందుకంటే మీరు అన్నారు కదా ఫ్రూట్ దెబ్బ తగిలితే కాదని, ఇప్పుడు నన్ను విలువించుకున్నాడు కాబట్టి దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఇతరులకి నేను చాలా సాక్షిగా ఉండబోతున్నానని. నేను ఈ పడిన కష్టాలు కన్నీళ్ళ ద్వారా ఇతరులకి బలపరచబడతారని, అది నేను దానివల్ల నాకు సంతోషం ఉంటుంది. నాకు సంతోషం లేకపోవచ్చు, దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే నాకు సమాధానం లేకపోవచ్చు, ఎదుటోళ్ళకి నేను సమాధానం అవుతాను. అది వాళ్ళకి సమాధానం వచ్చినప్పుడు నేను పడిన కష్టం కన్నీళ్ళు అనేది నాకు పెద్ద ఏముండదు, బాధ ఉండదు. ఎందుకంటే ఒక స్త్రీ ఉంటది కదా, గర్భం ధరించినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో, తనకు పుట్టిన బిడ్డను చూసినప్పుడు ఆ పెయిన్ గుర్తురాదు. అది కరెక్ట్ కదా బ్రదర్. ఇప్పుడు నాకు కూడా అంతే, నాకు ఈ బాధ కష్టాలు ఉన్నప్పుడు నాకు ఏం పెయిన్ ఉండొచ్చు, వెతుటోళ్ళకి నాకు సమాధానం వచ్చినప్పుడు, వాళ్ళ హీలింగ్ జరిగినప్పుడు కానీ, డెలివరెన్స్ జరిగినప్పుడు కానీ, వాళ్ళు చెప్పే రెస్పాన్స్ ఉంటుంది చూసారా, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను దేనికి పనికిరాను అయినా కూడా నా ప్రార్థన ఆలకించి వాళ్ళని స్వస్థపరిచాడు, వాళ్ళకి డెలివరెన్స్ ఇచ్చాడంటే ఆ సంతోషం ఎంత ఇదిగా ఉంటది. ఆ సంతోషం ముందు ఈ పెయిన్ ఏమన్నా గుర్తు వస్తుందా? మీరు దేవుని సొంత రక్షకునికి అంగీకరించి దేవుని వెంబడిస్తున్నప్పటి నుంచి కూడా అనేకమైన శ్రమలు,
ఒక్కటైనా దేవుడు మీ పట్ల ఒక మంచి కార్యమైన చేశాడమ్మా? అసలేం కార్యం ఏంటంటే రక్షణ ఇచ్చాడు కదా ఫస్ట్ మనకి. రక్షణ ఇచ్చింది అదే మెయిన్ కదా మనకి. ఇప్పుడు మనం అగ్ని ఆరదో పురుగు చావదు అంటారు. నిత్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడాడు, భయంకరమైన విగ్రహారాధన నుంచి నన్ను కాపాడాడు, ఆ విగ్రహారాధన నుంచి విడిపించాడు, నన్ను రక్షణించాడు, తన బిడ్డగా చేర్చుకున్నాడు, నా కోసం పరలోకానికి తీసుకెళ్తాడు. పౌలు అంటాడు కదా, ఈ లోకానుసారం అంతా కూడా పెంటతో సమానం అని. ఇవన్నీ ఏదున్నా వచ్చినా ఎంత కొంతకాలం శ్రమ అంటాడు పౌలు భక్తుడు కూడాను. మనం కొంతకాలం వచ్చుకుంటే పరలోకాన్ని మనం చూస్తాం, నిత్యం ఆయనతో ఉంటాం, సంతోషిస్తాం. కానీ నేను యథావిధిగా నాకు ఆస్తులు అంతస్తులు చూసుకొని ఈ లోకానుసారంగా భోగభాగ్యాలు చూసుకుంటే నాకేముంటది? నరకం ఉంటది. నరకానికి వెళ్లే కన్నా నిత్యం మనం దేవుడితో ఉంటాను కాబట్టి నాకేమీ అంత ఏమీ లేదు బ్రదర్. మీరు ఒంటరి మహిళ అయి ఉన్నారు, మరి లోకం నుంచి శారీరకంగాను ఇటు మానసికంగాను ఏమైనా ఒత్తిళ్ళు మీ మీదకి వచ్చినాయమ్మా? అలా కూడా వచ్చాయి. ఆఫీస్లో అన్ని విషయాల్లో నన్ను ఫోర్స్ చేసి వచ్చాయి కాబట్టి వస్తూ ఉంటాయి. బట్ ఏంటంటే దేవుడు మహాకృపను బట్టి వాళ్ళు ఏదైనా ప్రెజర్ వస్తుందో నేను ప్రేయర్ చేసేదాన్ని, భరించేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి తెలియక చేస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మనం దేవుడిని నమ్ముకొని ఉన్నాము, దేవుడిని నమ్ముకున్న మనము దేవుడు నమ్ముకోలేని వాళ్ళకి తేడా ఉండాలి కదా. నేను దేవుడిని అడిగేదాన్ని, ప్రభువా ఇట్లా ఉంది ప్రజెంట్ సిచ్యువేషన్, ఏం చేయమంటావు అంటే, నువ్వు సైలెంట్ గా ఉండు, ఊరికే ఉండి చూడు, నేను అద్భుతం చేస్తాను అనేవాడు నిర్గమాకాండంలో అన్నట్టుగా. నేను ఊరికే ఉంటాను, ప్రేయర్ చేస్తాను, అంతకుమించి నేను వాళ్ళని ఏం అన్ను. నేను ప్రేమగానే మాట్లాడతాను, ఎందుకంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి, ఆయన ప్రేమతోనే ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి అని చెప్పేసి అలాంటి చాలా సిచ్యువేషన్ జరిగాయి. మీ హస్బెండ్ కి దేవుడు పరిచర్య చేసి దర్శనం ఇచ్చాడు. అవునండి. మరి అది మీరు నెరవేరుస్తారా? కంపల్సరీగా నెరవేరుస్తారు బ్రదర్. అది ఆయనకి ఏంటంటే RHS వాళ్ళందరి మధ్యలో సువార్త ప్రకటించాలని, బహిరంగంగా ఉన్న చోట్ల స్థలాల్లో సువార్త ప్రకటించాలని ఎన్నో దర్శనాలు చూపించాడు. సత్య సువార్త ప్రకటించాలని చెప్పేసి అది ప్రకటించాలని, ఇంకా డెలివరెన్స్ హీలింగ్ వాళ్ళకి ప్రేయర్ చేయాలని చాలా దర్శనాలు ఇచ్చారు. ఆయనకు ఉన్న కాలింగ్స్, దేవుడు నాకు ఇచ్చిన కాలింగ్స్ నేను నెరవేర్తించాలని దేవుడికి ప్రేయర్ చేస్తాను. ఏ విధంగా దేవుడు నడిపిస్తే ఆ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా కారణం ఏంటంటే, మా హస్బెండ్ కి ఎప్పుడైతే క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్స్ ఇచ్చాయో అతను ఒక పాంప్లెట్ రెడీ చేసుకున్నాడు, పాంప్లెట్స్ పంచాలని చెప్పేసి. ఆ పాంప్లెట్ నా దగ్గర ఇప్పటికీ ఉంది, అది కూడా మీకు షేర్ చేస్తాను నేను. అది షేర్ చేయాలన్నది, ఒక గాస్పల్ ప్రకటించాలన్నది ఆయన కాలింగ్ అన్నమాట. అవన్నీ కూడా నెరవేర్తించాలని దేవుడు నాకు బలమైన ప్రేరేపణ నాకైతే నాకు ఉంది. అది కూడా దేవుడు ద్వారం ఓపెన్ చేయాలని నేను ఓపెన్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోదామని చూస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు సాక్ష్యం చెప్పడానికి కూడా కారణం ఇదే. ఏదో ఒక రకంగా గాస్పల్ బయటికి వెళ్ళాలనేదే మీద, అంటే దేవుడు సువార్త బయటికి వెళ్తది, దేవుడికి మహిమకరంగా జరగాలి అంటే నా సాక్ష్యం ద్వారా ఇతరులకి బలపరచబడతారన్న ఉద్దేశంతోనే చెప్పడం జరుగుతుంది. కానీ నేనేదో యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి నాకేదో ఇవ్వాలని ఏమీ కాదు. దేవుడు నాకు ఎప్పటి నుంచో నువ్వు సాక్ష్యం చెప్పట్లేదని 2 years నుంచి నన్ను బాగా ప్రెజర్ పడుతున్నాడు. నాకు సాక్ష్యం చెప్పే ఎక్కడా నాకు ఛాన్స్ రాకపోవడంతో నేను ఏం చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్న టైంలో ఒక సిస్టర్ అన్నారు, నువ్వు సాక్ష్యం కంపల్సరీగా చెప్పాలి. నేను నా సాక్ష్యం ఆల్రెడీ బ్రదర్ జోషి బ్రదర్ ఛానల్లో ఉంది, నువ్వు కూడా చెప్పు అని నాతో చెప్పడం జరిగింది. నేను నార్మల్ గా మీరు ఏమంటారని ఒకసారి కాల్ చేశాను. తర్వాత మీరు ఒకసారి నాకు కాల్ చేశారు, మీరు వచ్చి టెస్ట్ మనీ తీసుకుంటానని చెప్పేసి. నేను ఆ రోజు నేను ఆఫీస్ లో ఉండటం వల్ల బ్రదర్ ఈ రోజు జరగదు, నేనే వచ్చి కలుస్తానని చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం అలా మిస్ అయింది. సెకండ్ టైం కూడా మొన్న కూడా నేను రావడానికి ట్రై చేశాను, బస్ మిస్ అయిపోయింది. థర్డ్ టైం కూడా నిన్న నైట్ బయలుదేరితా కూడా నేను టెస్ట్ మనీ కోసం వస్తా ఉన్నప్పుడు బస్సులో ఎక్కాను, బాగానే ఉంది. రిజర్వేషన్ అయింది ఆ బస్కి. 20 numbers ఆల్రెడీ రిజర్వేషన్ చేయించుకుంటే, ఆయన రిజర్వేషన్ చేయించుకున్న వాళ్ళు ఎక్కించుకున్న నార్మల్ టికెట్స్ అందరిని ఎక్కించుకున్నాడు. ఎల్బీ నగర్ దగ్గర చాలా గొడవ అయిపోయింది, 1 hour. ఆయన కూడా ఏదో రకంగా నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను, గొడవ అవుతూ ఉంటే టంగ్స్ తో ప్రేయర్ చేస్తా ఉంటే అది ఏదో ఒకటి క్లారిటీ వచ్చింది. మళ్ళీ బస్ స్టార్ట్ అయిపోయింది. 1 hourకి మళ్ళీ బస్సు టైర్ పంచర్ గట్టిగా పగిలిపోయి సౌండ్ బడబడ సౌండ్ వచ్చింది. మళ్ళీ కూడా HP పెట్రోల్ బంక్ లో ఆపేసి మళ్ళీ పంచర్ వేయడానికి 1 hour నైట్ లో. ఇలాగ ప్రాబ్లం ఫేస్ చేస్తా వచ్చాను. దేవుడు, నేను అప్పటికి ప్రేయర్ చేస్తా ఉన్నాను, దేవా ఏంటి నేను నీకోసమే కదా నేను టెస్ట్ మనీ చెప్తాం అనుకోని వెళ్ళేది,
నీకోసం వెళ్తా ఉన్నప్పుడు ఏంటి ప్రాబ్లమ్స్ అని చెప్పేసి నేను ప్రేయర్ చేస్తా ఉన్నాను. విత్ 1 hour లో క్లారిటీ వచ్చింది. మొత్తాన్ని అందరిని ఎక్కించుకున్నాడు. మళ్ళీ సేఫ్గా నన్ను దేవుడి దయతో మహాకృపతో వచ్చాను సాక్ష్యం చెప్పడానికి. అద్భుతంగా చెప్పగలిగానంటే అది దేవుడి దయ, ఏమి లేదు. నా లైఫ్ అంతట్లో ఏది కష్టమైనా ఏది బాధ అయినా కూడా నాకు ఈ ప్రాబ్లంలో ఈ వీళ్ళ ద్వారా నాకు ప్రాబ్లం లేదని ఏమీ లేదు. నేను అందరితో ఫేస్ చేసి వచ్చాను. తల్లితో, తండ్రితో, నా చెల్లెళ్ళతో, నా తమ్ముళ్ళతో. నా వివాహం టైంలో అయితే ఎన్నో మాటలు వాళ్ళతో, నాకంటే చిన్నవాళ్ళే. నేనే జ్యేష్ఠ కుమార్తెను కాబట్టి నువ్వు ఎన్నో రకాలుగా నువ్వు బరితెగించిపోయావా అది ఇది ఎన్నో భారించాను. వాళ్ళతో అనకూడని మాటలు నేను అనిపించుకున్నాను. నా చెల్లెల ద్వారా కూడా, నా తమ్ముళ్ళ ద్వారా కూడా. ఇటు చూస్తే ఆఫీస్లో కూడా చాలా ప్రెజర్ పడేది నాతో, వర్క్ విషయంలో కావచ్చు. నేను ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను కంప్లీట్గా వర్క్ చేయలేకపోయేదాన్ని. నాకు వర్క్ విషయంలో టార్చరు, కొలీగ్స్ ద్వారా టార్చరు, మళ్ళీ మా పైన బాస్ ద్వారా టార్చరు, ఎన్నో రకాల స్ట్రగుల్ అనుభవించాను. అత్తమామలతో కానీ, ఆడపడుచులతో కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ. ఈ విషయంలో బాధ ఉంది, ఈ విషయంలో బాధ లేదన్న విషయం నాకు అసలు అన్ని బాధలు భరించాను బ్రదర్. నేనేదో పెద్ద సూపరాన్ని కాదు భరించడానికి. దేవుడు అంటాడు ఈ బాధ తెలియకుండా ఉండకూడదు అంటే ఎందుకు మరి అన్ని బాధలు తెలిస్తే గానీ ఎదుటోళ్ళకి ప్రార్థన చేయలేదన్న విషయంతో మరి ఎందుకు నేర్పించాడో తెలియదు. కానీ ఈ బాధ ఉంది, ఈ బాధ లేదన్న విషయం నాకు తెలియదు. అన్ని విషయాల్లో నేర్పించాడు. అన్ని విషయాల్లో కూడా దేవుడు నన్ను సక్సెస్ చేశాడు. దేవుడు మాట ఉంటుంది కదా, జీసస్ నెవర్ ఫెయిల్ అని. నాతో మాట్లాడిన మాట ఫస్ట్, దేవుడు ఎప్పుడు కూడా ఆయన ఫెయిల్ అవ్వడం, మన ఫెయిల్ అవ్వడం. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా మనని ఏర్పరచుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదని వాక్యంలో ఎప్పుడూ లేదు, వదిలిపెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా నన్ను పట్టుకొని నడిపించాడు. ఇంకొక మాట అంటాడుగా, ఇదిగో నూతన కిరి చేయబోతున్నాను, అది ఇప్పుడే మొలుచును, దాంట్లో నుంచి నువ్వు ఆలోచించవా అని చెప్పేసి ఒకసారి నాతో మాట్లాడాడు. దేవుడు ఎప్పుడు కూడా నూతన క్రియ జరిగించేవాడు. అరణ్యంలో త్రోవలు కల చేసేవాడు, ఎడారుల్లో నదులు ప్రవహింపజేశాడు. అన్ని విషయాల్లో నాకు సపోర్ట్గా ఉండేవాడు. భూమి మీద ఎక్కడైనా ఏ జనములో అయినా చేయని అద్భుతాలు నీ పట్ల చేస్తాను అన్నాడు. ఇప్పుడు ఏదైతే ఆ మాట అంటాడో ఆ మాట ద్వారానే నేను బ్రతికేదాన్ని. ఆ మాట పట్టుకుని ప్రేయర్ చేసేదాన్ని. నేను యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగదు అన్న మాట ఒకటి. ఈ మాటలు అన్ని కూడా నన్ను బలపరుస్తాయండి. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయని మాట ఒకటి. మా పాస్టర్ గారు ఎప్పుడు నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి అని చెప్పేసి చెప్పేవాళ్ళు. నా ప్రేమ పెట్టేవాడు నువ్వు, ప్రేమ తీసేసేవాడు నువ్వే కదా. నాలో ఏముందని నేను మర్చిపోవాలి? ఎలా మర్చిపోతాను? నువ్వే కదా ప్రేమ పెట్టింది కదా. మర్చిపోవాలంటే నీ వల్ల సాధ్యం, నా వల్ల సాధ్యం కాదు, నా వల్ల కానే కాదు. తీసేస్తే నువ్వు తీసేసి ఆ ప్రేమ ఏదో నీ మీద పెట్టుకో. నేను తీసుకోవాలంటే నా వల్ల కాదు అని చెప్పేసి నేను దేవుని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎప్పుడైతే క్వశ్చన్ అడిగానో నేను, నా వల్ల కాదు నువ్వే తీసేయని చెప్పేసి, ఆ క్షణం నుంచి నా భర్త మీద ప్రేమ అనేది తగ్గిపోయింది. బాధ ఉంటుంది, నేను కాదంటలేదు. 100లో ఉంటే ఒక 10% ఉంది నాలో. 90% నాలోంచి తీసేశాడు. అది కూడా దేవుడి కృపే. అందరూ అంటారు నీ బతుకు ఏమైపోయింది ఏంటంటే, నీ భర్త చనిపోయాడు కదా సాక్ష్యం ఏంటి అని చెప్పేసి అనవచ్చు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో అంటాడా, సదాకాలం యుగ సమాప్తి వరకు నీకు తోడే ఉంటానని చెప్పేసి అన్నాడు కదా. యుగ సమాప్తి వరకు కూడా నాకు తోడే అన్నాడు. ఎప్పుడు కూడా ఆయన 23వ కీర్తనలో అంటాడు కదా, ఎప్పుడు కూడా నా మందిర ఆవరణలో నివసిస్తావు అన్నట్లుగా. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మందిర ఆవరణలో నివసించడానికి కృప ఇచ్చాడు. నేను ఎప్పుడు కూడా ఉంటే నేను ఆయన మందిరంలో ఉంటాను. ఇంట్లో ఉంటే ప్రేయర్ చేస్తాను, లేకపోతే ఇంకేసి ఈ 2 కాకపోతే ఆఫీస్లో ఉంటాను. అంతకు మించి ఏమీ ఉండదు. దేవుడు ఎప్పుడు కూడా నన్ను అలాగే ఆత్మతో ఆయన ఎప్పుడు కూడా నన్ను నింపుతూ ఉంటాడు. నాకు బాధ వచ్చిందంటే కూడా నాకు తెలుస్తూ ఉంటది. దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటాడు, తన ఆత్మతో నింపుతూ ఉంటాడు నన్ను ఎప్పుడు కూడా. ఆ బాధలో కూడా నన్ను ఓదరుస్తూ ఉంటాడు ఎప్పుడు కూడా. అప్పుడు మా భర్త చనిపోయినప్పుడు కూడా కనీసం అట్లీస్ట్ తల్లిదండ్రులు 11 days వరకు అనే ఉండాలి అంటారు కదా. ఎవరు కూడా నాకు లేరు. దేవుడు తన ఆత్మ ద్వారానే నింపి నన్ను బలపరుస్తూ ఉండేవాడు ప్రతి క్షణం. నేనున్నాను అని చెప్పి సేఫ్ సైడ్ నేనైతే దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి, మనలో నివసిస్తున్నవాడు కాబట్టి, జరగబోయేదంతా ఆయనకు తెలుసు కాబట్టి మనం తప్పిస్తూనే వస్తాడు. నాకు అటువంటి టెన్షన్ కానీ బాధ కానీ ఏమీ లేదు. దేవుడు చాలా వరకు అన్నిట్లో నాకు తోడే ఉన్నాడు. ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చాడో నేను విడవను ఎడబాయనని చెప్పేసి, నన్ను ఎప్పుడు విడవలేదు, ఎడబాయలేడు. ఎప్పుడు కూడా నాలో ఉన్నాడు, సదాకాలం వరకు ఉంటాడు,
కంపల్సరీగా ఆయన కోసం నేను కూడా ఏదైతే అన్నాడో రోషం కలిగి నీ కోసం వస్తున్నానని, అదే రోషంతో ఆయన కోసం నేను పనిచేస్తాను. ఆయన ఏది చేయమంటే అది చేస్తాను బ్రదర్. చాలా థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు వరకు కూడా మీ అమూల్యమైన సాక్ష్యాన్ని పంచుకున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్. ఈ అవకాశాన్ని నాకు కూడా మీరు ఇచ్చినందుకు కూడా మీకు చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.